పరమ తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవుడి యొక్క మహాకృపను బట్టి మరల మనం అందరూ కూడా ఆయన సన్నిధిలో ఆయన చెంతకు చేరి ఆయనను ఆరాధించే భాగ్యాన్ని మనం పొందుకున్నాం. గత కాలం మనం నేర్చుకున్నాం. బలహీనతల్లో కూడా పౌలు గారు దేవుణ్ణి అడిగాడు, ఆ బలహీనత నుంచి నన్ను తప్పించవయ్యా అని అన్నాడు. బలహీనత తప్పిస్తానని మాట ఇవ్వలేదు, కానీ ఆయన నా కృప నీకు చాలు అన్నాడు. మనకు బలహీనతలు పోతే దేవుని దగ్గరికి వస్తాము అని అనుకుంటాం. బలహీనత పోతే దేవుని కృప ఉంది అనుకుంటాం. కానీ బలహీనతల్లో కూడా మనకు ఎవరు ఉండాలి అంటే ఆయన కృప ఉండాలి. బలహీనత ఉన్నా లేకపోయినా ఆయన కృప ఉండాలి. ఎందుకంటే ఆయన కృప లేనిది ఇక్కడికి రావు అంట. అది గత శుక్రవారం ప్రియులు వెంకటేష్ గారి ఇంటి దగ్గర మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. కనుక మరి శారీరకంగా ఉన్నాం, ఇబ్బందులు ఉంటాయి, ఏ పరిస్థితులు ఉన్నా దైవ సన్నిధికి రావటమే ఆయన కృప. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అహరోను యొక్క కుమారులే లేవి కుమారులు దేవుని సన్నిధిలో అజాగ్రత్తగా నడుచుకున్నారంట, చనిపోయారనంట. అలాగే దేవుని మందసం దగ్గర ఉజ్జా కూడా అజాగ్రత్తగా నడుచుకున్నాడట, అతడు కూడా మరణించాడట. అందుకని ఆయన సన్నిధి అంటే మనం ఏదో మనకు దగ్గరగా ఉంది, అది మన ప్లేసే కదా, మనకు అనుకూలంగా ఉందని మాత్రం అనుకోవద్దు సుమా. ఓకే, ప్లేసులన్నీ అనుకూలంగా ఉంటాయి, కానీ మనం వచ్చింది మాత్రం ఆయన సన్నిధికి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. మరలా చెప్తున్నాను, నిద్రపోవడానికి రాలేదు, అలా ఆ విషయాలు ఈ విషయాలు చెప్పుకోవడానికి ఇక్కడ రాలేదు. ఎందుకు వచ్చామంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం, దేవుడు చెప్పే మాటలు వినడానికి వచ్చాం. ఏమో దాన్ని కొంచెం మనసులో మనం అందరూ కూడా పెట్టుకుని అప్పుడు దైవం దగ్గరికి మనం ముందుకి కొనసాగుతూ ఆయన మాటలు వింటాం, ప్రార్థన చేసుకుని వాక్య పరిచయకు వెళ్తాం. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో నాయన మీ పిల్లలుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సజీవులుగా ఉంచి మిమ్మల్ని స్తుతించడకు మాకు అనుగ్రహించిన అర్హతను బట్టి స్తోత్రాలు నాయన. మీ సన్నిధికి చేరు వచ్చిన ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు వచ్చారు, ఏమి వినుచున్నారో గ్రహించుకునే మనసును వారికి దయచేయండి. వినివారే తమను తాము మోసపుంచుకున్న వారిగా కాకుండా విని మీ మాటలు అనుసరించి వారుగా నా తండ్రి వారు వేడుకుడు వారుగా వారిని దీవించమని వేడుకుంటూ వాక్యాన్ని బోధిస్తుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించబడి మా ప్రభువును మీ కుమారుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనను మీకు సమర్పించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామమున మరొకసారి అందరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వర్తమానాన్ని మనం కొన్ని మాటల ద్వారా మనం నేర్చుకుందాం. దేవుడు తన వారి పట్ల ఆయన చేసిన కార్యాలు చాలా చాలా గొప్ప. ఒక అద్భుతం ఏంటయ్యా అంటే క్రైస్తవ్యంలో లేదా మరి ఆయన ఏర్పరచుకున్న వారికి ఒక మంచి మాట ఏమంటాడంటే, యెహోవాకు తమకు దేవుడు గల జనులు ధన్యులు అంట. యెహోవా అనే దేవుడు తమకు దేవుడుగా ఉన్న ప్రజలు ధన్యులు అన్నారు. మరి మిగిలిన వారు దేవుడు కాదా అంటే నేను వాటి గురించి మాట్లాడతలేదు, కానీ వారికి వీరికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే ఒకే ఒక మాట, ఈ దేవుడు మాట్లాడతాడు, ఈ దేవుడు మాట్లాడతాడు. అందుకే మాట్లాడే దేవుని దగ్గరికి మనం వచ్చాం మాట్లాడే దేవుని దగ్గరికి మనం వచ్చాం. కనుక ఆయన మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడయ్యా అంటే నాకు కల్లో కనబడి చెప్తలేదు, లేదా మీకు కల్లో కనబడి చెప్తలేదు. అది ఆనాడు ప్రవక్తలకు కల్లో కనబడి చెప్పిన విషయాలన్నీ కూడా గ్రంథస్థం చేసి రాసి అందరికీ చెబుతున్నాడు ఇప్పుడు కనుక ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతుంది ఎవరయ్యా అంటే దేవుడు అని అన్నారు. తర్వాత అది ఎవరితో మాట్లాడుతున్నాడో వింటున్న వారితో మాట్లాడుతున్నాడు. అందులో నేనున్నా, నా బిడ్డ ఉన్నా, నా తండ్రి ఉన్నా, అందులో మనం అందరం ఉన్నా, అది ఆయన మాట,
ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. అయితే ఇక వాక్య పరిచయంలోకి వెళ్దాం. క్రైస్తవ ప్రపంచంలో దేవుడు చెప్పమన్నది చేస్తే ఇన్ని సమస్యలు రావు. దేవుడు చెప్పంది చేయటమే ఎక్కువ క్రైస్తవ ప్రపంచంలో మనకు కనపడుతూ ఉంది. ఆనాడు ఇశ్రాయేలు వారికి నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదని చెప్పాడు. వీళ్ళ అన్యులతో సహవాసం చేసి వారికి నచ్చిన దేవుళ్ళని వారు పెట్టుకోవడం జరిగింది. అలాగే ప్రభువు కూడా స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ఒకటే అని చెప్పాడు. సంఘం ఒకటే, శరీరం ఒకటే అని క్రైస్తవులు చెప్పాడు. ఈరోజు కూడా సంఘం ఒక్కటే ఏంటండి, సంఘాలు ఎన్నున్నా పర్లేదు, అన్ని సంఘాలు ప్రభువే కదా అనుకుని ఆనాడు ఇతర దేవతను ఎలాగైతే కొలిచి దేవునికి దూరం అయ్యారు ఇశ్రాయేలు ప్రజలు, ఈనాడు కూడా క్రైస్తవులు అనుకునేవారు కూడా మనుషులను దేవతలుగా భావించి మనుషులు చెప్పిన ఆజ్ఞలు పద్ధతులు పాటించి ఇతర సంఘాల ధర్మాలను అనుసరిస్తూ ఉన్నవారు ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో కనపడుతూ ఉన్నారు. ఒక్క దేవుడు, ఒక్క సంఘం, గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు ఒక్క దేవుడు, తర్వాత క్రొత్త నిబంధనకు వచ్చాక ఒక్క సంఘం. ఈ రెండు ఎప్పుడు మర్చిపోకూడదు. ఇశ్రాయేలు వారికి ఇచ్చింది నీ దేవుడైన యెహోవాకు తప్ప మరొకరికి నువ్వు నమస్కారం చేయకూడదు. అలాగే క్రొత్త నిబంధనలో ప్రభు ద్వారా క్రైస్తవులు ఇవ్వబడింది ఏంటయ్యా అంటే, పేతురి బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. ఇది క్రొత్త నిబంధన. మనకి ఇది చాలా జాగ్రత్తగా విన్నాము. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. ఈరోజు ఒక్కటే సంఘమై ఉన్నప్పుడు ఒక్కటే బోధ ఉండాలని పౌలు గారు చెప్తున్నాడు. ఆయన మనకు అప్పగింపబడిన బోధ కొరకు, ఒక్కసారి అప్పగింపబడిన బోధ కొరకు మీరు పోరాడాలంటాడు యోధా పత్రికలో. అంటే బోధ సుదర్శన్ గారు ఒకలాగా లేదా మరొక వ్యక్తికి మరోలాగా కొంచెం కొంచెం చెప్పుకుంటూ రాలా. అపోస్తులకు ఎప్పుడైతే అప్పగించాడో ఆ బోధ కొరకు ఏమవ్వాలంట, పోరాడాలి అన్నాడు. ఎందుకు పోరాడాలి అంటే అపోస్తుల కాలంలోనే తప్పుడు బోధలు వచ్చేసింది. అది ఇప్పుడు కదా సుమా, అపోస్తుల కాలంలోనే ఆ తప్పుడు బోధలు అనేవి మన దైవ గ్రంథంలో కనపడుతూ ఉంటాడు. పౌలు గారు కూడా మాట చెప్తాడు, ఏమని, మేము ప్రకటించిన సువార్త మేమైనను దేవదూత అయినను ఆ సువార్త కాక భిన్నమైన సువార్త ప్రకటించేట వాడు శాపగ్రస్తుడు అన్నాడు. అంటే సత్యాన్ని ఈ రోజు నేను చెప్పి మళ్ళీ రేపు పొద్దున్న లాభాన కొరకు అసత్యాన్ని చెప్పాను అనుకోండి, నేను కూడా శాపగ్రస్తుడిని అవుతాను, అందులో ఎటువంటి సందేహం లేదు అని చెప్తూ ఉన్నాడు. సరే, ఏదేమైనా మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఈ లెంట్ డేస్ అనేది, ఈ 40 దినాల శ్రమల దినాలు అనేవి, ఇలా చాలా విధానాలుగా క్రైస్తవ ప్రపంచంలో ఇదో కొత్త విధానాలు అనుసరిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విషయాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ లెంట్ డేస్ గురించి దైవ గ్రంథం అయితే ఎక్కడా కూడా ఆచరించమని క్రైస్తవులు ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఏమా, రెండవది, దేవుడు చెప్పంది ఈరోజు క్రైస్తవ ప్రపంచం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. సరే, దాని గురించి నేను కొన్ని విషయాలు క్లుప్తంగా, అంటే లోకంలో వారు చేస్తారు, ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించి మీరు శ్రమల దినాలు ఎందుకు చేయరు అంటే మీరు ఒక సమాధానం చెప్పాలి కనుక, హేతు అడుగువానికి ప్రతివానికి సాత్వికంతో సమాధానం, గొడవలతో కష్టమా, సాత్వికంగా, దాన్ని వాళ్ళు ఎలా అంగీకరిస్తారో మనకు అనవసరం కనుక ఈరోజు ఆ సమాధానాన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దైవ గ్రంథం ఏం చెప్తున్నాడో అది నేర్చుకుందాం. మోషే 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. యేసు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. వాళ్ళు ఉన్న పరిస్థితులు వేరు. మోషే ఉన్న 40 దినాలు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలు తేడానికి ఉన్నాడు అక్కడ. అలాగే యేసు ప్రభు కూడా 40 దినాలు ఆయన కూడా ఉన్నాడు. గమనించాలి, ఆ 40 దినాలు కూడా ఆయన ఏమీ తినకుండా, ఇంకొక మాట చెప్పాలంటే బాప్తిసం పొందిన తర్వాత కదా ఆయన శ్రమల దినాలు పాటించాడు. బాప్తిసం దీని శ్రమల దినాలు అంటే ఆయన ఆ 40 దినాలు వేదన పొందిన తర్వాత వచ్చి ఏం చేశాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పాడు. అంతేనా, చెప్పాలి, అదే కదా మాట. అంటే ఆనాడు 40 దినాలు ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే, ఎవరో మోషే గారు ఉండడానికి కారణం ఏంటయ్యా అంటే, అక్కడ ఇశ్రాయేలు వారికి ధర్మశాస్త్రం తేవడానికి ఆయన 40 దినాలు అక్కడ ఉన్నాడు. అలాగే క్రొత్త నిబంధనలో యేసు క్రీస్తు వారు 40 దినాలు బాప్తిసం పొందిన తర్వాత 40 దినాలు ఎందుకు ఉన్నాడయ్యా అంటే, లోకానికి అనగా క్రైస్తవ లోకానికి పరలోక రాజ్య సువార్తను ప్రకటించడానికి ఉన్నాడు. అందుకు ఆ మాట, ఆ రక్షణ ప్రభు బోధించుట చేత అనే మాట మనకు కనపడుతుంది. ప్రభు
బోధించుట చేత. అంటే రక్షణ బోధ ఎక్కడి నుంచి వచ్చింది? అది ప్రభు బోధించాడట. ఇంతకు రక్షణ బోధ ప్రభు బోధించాడు అంటే రక్షణ ప్రభుతో ప్రారంభించబడ్డది. ఎప్పుడు? ఆయన బాప్తిసం పొంది 40 దినాలు అరణ్యలో ఉండి తర్వాత ఆయన రాజ్య సువార్తను ప్రకటించడం అనేది జరిగింది. ఓకేనా? రైట్. ఈ 2 పరిధులు. ఇప్పుడు మనోళ్ళు ఎందుకు ఉన్నారు అంటే ఆనాడు ఏది ఆదిమ సంఘం లేదు, కానీ రోమన్ క్యాథలిక్లో అంటే రోమన్ తర్వాత కాలంలో ఇంచుమించు 300 శతాబ్దంలో ఎవరైతే యేసు ప్రభు సిలువేశారో ఆ యొక్క అధికారుల్లో కూడా తర్వాత కాలంలో సిలువేసిన వారు మారలా. తర్వాత రాజ్య పరిపాలనలో కొందరు ఏమయ్యారు? ప్రభుని అంగీకరించిన వారు ఉన్నారు. ఒకటి అధికారం, రెండోది ప్రభుని నమ్మారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే అధికారం, వాళ్ళు చెప్పింది ప్రతిదీ కూడా ఏమవుతుంది? అధికారం కనుక జరిగిస్తుంది అమ్మా. అయితే ఇక్కడ మనం విషయాన్ని చూస్తే వాళ్ళు పెట్టుకున్నారట ఏది? ఈ 40 దినాల విధానాలు లెటర్ డేస్ అనేది అక్కడి నుంచి వచ్చిందంట. రోమన్ క్యాథలిక్ నుంచి వచ్చింది ఇది, కానీ క్రీస్తు సంఘం నుంచి మాత్రం రాలేదు. ఇక్కడ మనం క్లుప్తంగా ఏంటయ్యా అంటే భస్మ బుధవారం మొదలు చెప్పాను కదా గత వారం. భస్మ బుధవారం నుంచి ప్రారంభించబడతాయి ఏది? శ్రమలన. ఆ భస్మ బుధవారం ఏంటో నేను వివరించాను సారి. ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటే అది ఇది ఫేస్బుక్లో యూట్యూబ్లో కూడా ఉంటుంది ఏమో. సరే, అక్కడి నుంచి ప్రారంభింపబడి 40 దినాలు వచ్చాక అది ఈస్టర్ పండుగ వస్తుంది. అంతేనా? ఆ ఈస్టర్ పండుగ ముందేం వస్తుంది? మట్ల ఆదివారం వస్తుంది, ముందు ఆదివారం. తర్వాత మట్ల ఆదివారం తర్వాత గుడ్ ఫ్రైడే వస్తుంది, శుక్రవారం. గుడ్ ఫ్రైడే తర్వాత ఈస్టర్ వస్తుంది, అంటే ప్రభు తిరిగి లేచిన దినం అన్నారు. ఇంతకీ ఈస్టర్ని వాళ్ళు ఎలా కొలిచారు అంటే వసంతకాలమున మనసు పెట్టాలి. వసంతకాలమున పౌర్ణమి వస్తుంది చూసారా? వసంతకాలంలో పౌర్ణమి వస్తుంది కదా, ఆ పౌర్ణమి వెళ్ళిన మొదటి ఆదివారమే ఈస్టర్గా జరుపుకుంటారు. యేసుప్రభు ఆ రోజు లేకలేదు. ఎప్పుడు? ఈస్టర్నర్ లేవలా. అవునా కదంటారు? చెప్పాలి. 3వ దినం లేచాడు, ఆదివారం లేచాడు, కానీ వీళ్ళ నిర్ణయించిన దినాన్ని మాత్రం అయితే ఆయన లేవలేదు. అయితే వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆదివారానికే వాళ్ళ ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుగా గుడ్ ఫ్రైడే చేసుకున్నారు, దానికి ముందుగా మట్ల ఆదివారం చేసుకున్నారు, దానికంటే ముందుగా 40 దినాలు భస్మ బుధవారంతో ప్రారంభించుకున్నారు. అక్కడతో ఎండ్ అవుతుంది. ఇది క్రైస్తవంలో జరుగుతున్న ఎక్కువ క్రైస్తవ సంఘాల్లో జరుగుతున్న ఎక్కువ ఆచారాలు ఇవి. అయితే దీన్ని మనం ఖండించాలా, లేదా దీన్ని ఆలోచించాలా, లేదా దీని గురించి మనం ఏంటన్న ప్రశ్నలు కొన్ని మాటలు క్లుప్తంగా మనం నేర్చుకుందాం. మనం ఈరోజు క్లుప్తంగా నేర్చుకుందాం. దైవ గ్రంథంలో ఈ వసంతకాలము అనే మాట మనసు పెట్టాలి. ఈ వసంతకాలము అనే మాట మనకు 2 సార్లు దైవ గ్రంథంలో కనపడుతుంది. 2 సార్లు దైవ గ్రంథంలో మనకి కనపడుతుంది. ఒకటి లోకసు వార్త తీసారా? ఈ లోకసు వార్తలో ఒక విషయాన్ని చూద్దాం. 23వ అధ్యాయము, లోకసు వార్త 23వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుతాం. ఒక్కసారి 31 కాదు, ఒక్కసారి రైట్. 21వ అధ్యాయము 29వ వచనం చదువుతాం. రైట్, చదువు. మరియు ఆయన, ఇక్కడి నుంచి మన పాఠంలో వెళ్తున్నాం. చెప్పిన విషయాలండి క్లుప్తంగా మనసులో పెట్టుకోండి. ఇక్కడి నుంచి మనం వాక్యంగా చూసుకుంటున్నాం, మనసు పెట్టాలి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. అంటే ఇప్పుడు యేసు ప్రభువే మాట్లాడుతున్నాడు. అమ్మ, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి. దేన్ని చూడమన్నాడైనా ఉపమానాన్ని? వృక్షాలు చూడండి. ఆ వృక్షాలు ఏంటయ్యా అంటే అంజూరపు వృక్షమును సరళ వృక్షములను చూడుడి అని అపోస్తులు చెప్తున్నాడు ఆయన. చూడుడి ఎందుకు? అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరే తెలుసుకోండి. ఒకసారి అంటే అంజూరపు వృక్షము సరళ వృక్షము చిగురించటం వలన వసంతకాలం వచ్చింది అని మీరు వృక్షాల బట్టి చూసుకోండి అన్నాడు ఆయన. ఓకేనా? మీరు వసంతకాలం ఎప్పుడు వస్తుంది?
క్యాలెండర్లో ఉన్నదాన్ని బట్టి కాదు. అందుకే కదా ఇప్పుడైతే మన క్యాలెండర్, ఒకప్పుడు ఏంటి, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, అంతే కదండి. ఇవన్నీ కాలాలు, అదే వసంత ఋతువు, ఇవన్నీ కూడా అప్పుడు. అందుకే నేను మళ్ళా చెప్తాను, సృష్టిలో ఉన్న దినాలు బట్టి తీసుకున్నారు. తర్వాత ఈ రోజులు, ఈ విధానాలను పెట్టుకున్నారు. ఒకప్పుడైతే ఏంటయ్యా అంటే వృక్షదినం, ఆ వృక్షాల బట్టి ఏమొచ్చింది, చిగురేస్తే ఏమొచ్చింది, వసంతకాలం. అంతే. అంటే ఇప్పుడు వసంతకాలం ఏం జరుగుతుందని అక్కడ చిగురిస్తుందని అర్థం. ఇప్పుడు అలా చిగురిస్తుందయ్యా అంటే ఏదో చెప్తున్నాడు ఆయన. తర్వాత అటువలే మీరు ఈ సంగతులను జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపాయనని తెలుసుకోండి అన్నాడు ఆయన. అంటే ఇప్పుడు చెప్పే సంగతులుగానే జరుగుతున్నప్పుడు మీకు ఏది వస్తుంది అంటే, వృక్షాలను చూసి చిగురిస్తుందయ్యా అంటే మీకు అది వసంతకాలం. అలాగే లోకంలో జరుగుతున్న శ్రమలు, బాధలు చూసినప్పుడు మీకు ఏది వస్తుంది, దేవుని రాజ్యం వస్తుంది. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే, వసంతకాలం వృక్షాలకి ఎంత అయితే చిగురించి ఆనందిస్తాయో, ఓకేనా. ఇప్పుడు క్రైస్తవులకి లేదా తన భక్తులకి దేవుడిచ్చిన కాలం ఏంటయ్యా అంటే వసంతకాలం. ఆ వసంతకాలం ఏంటయ్యా అంటే దేవుని రాజ్యములో ఉన్నవాడు వసంతకాలంతో ఉన్నాడని అర్థం, ఓకేనా. దేవుని యొక్క రాజ్యములో ఉన్నవాడు వసంతకాలంతో ఆయన ఏమై ఉన్నాడో అంటే చిగిరించి ఉన్నాడని అర్థం. ఈ మాట ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. కొన్ని మాటలు చూద్దాం. యెషయా గ్రంథం 4వ అధ్యాయం, యెషయా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమగును. ఒకసారి ఆ దినమున యెహోవా చిగురు అండర్లైన్ చేయండి. ఎవరి చిగురట్టిది? యెహోవా చిగురు అన్నాడు. అర్థం చేసుకోవాలి. యెహోవా చిగురు మహిమయు భూషణమగును అన్నాడు కదా. దీన్ని అదే 6వ అధ్యాయము ఒక మాట 11వ అధ్యాయము మొదటి వచ్చి అండర్లైన్ చేయండి. ఇందాకేమన్నాడు? యెహోవా చిగురు అన్నాడు. యెహోవా చిగురు అన్నాడు. తర్వాత యెషయా మొద్దు నుండి యెషయా మొద్దు నుండి ఏం పుడుతుంది అన్నాడు ఆయన? చిగురు పుడుతుంది. యెషయా మొద్దు అంటే దావీదు గారి తండ్రి. దావీదు గారి తండ్రి ఎవరయ్యా అంటే యూదుడు. అందుకు ఈయన ఎక్కడి నుంచి పుట్టాలి? యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అన్నాడు. దీన్ని మళ్ళీ ఆయన కొంచెం లోపలికి వెళితే నేను దావీదు చిగురు అంటాడు. ఎవరో? యేసు ప్రభు. అంటే ఇప్పుడు చిగురు ఎవరో? యేసు ప్రభు. మనసు పెట్టాలి. ఇప్పుడు చిగురు ఎవరో? యేసు ప్రభు. అయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 2వ వచనం. లేత మొక్క వలెను. ఒకసారి ఆలోచించాలి. ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. అసలు ఎండిన భూమిలో మొక్క మొలుస్తుందా? ఎండిన భూమిలో మొక్క మొలుస్తుందా? అక్కడ ఎండిపోయిందంటే అక్కడ ఏం లేదని అర్థం. నీరు లేదు. నీరు లేని చోట ఏం మొలదు? అంటే లోకం ఆల్రెడీ ఏమైపోయి ఉంది? ఎండిపోయి ఉంది. యేసు ప్రభు లోకానికి రాక మునుపు ఒకవేళ చిగురిస్తున్నారు, భక్తిహీనులు కూడా చిగురిస్తున్నారంట. భక్తిహీనులు కూడా ఏముంది? చిగురిస్తున్నారంట. మరలా వాళ్ళు ఏమైపోతున్నారో? వాడిపోతున్నారంట. ఒకవేళ ఆ చిగురు గొప్పతనం ఏంటి అంటే, లేదు మనమే గొప్పవారు అనుకుంటే మనం వాడిపోయేవారు. చిగురిస్తున్నాం కానీ మన జీవితాలు ఏంటయ్యా అంటే, ఎందుకంటే మనకేమి లేదు? నీరు లేదు. అర్థమైందండి? నీరు లేదు. కానీ ఇక్కడ ప్రభువు పుట్టినాడు. ప్రభువుని గూర్చి యొక్క యెషయా ప్రవక్త ప్రవచనం ఇది. ఒకసారి మరలా చదవండి. లేత మొక్కల వలె, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎవరో? యేసుక్రీస్తు. లోకమంతా ఏమైంది?
అదనమాట. ఇప్పుడు పాపంలో ఆయన ఆ పాపాన్ని అంటించుకోకుండా పెరిగాడంట. పాపాన్ని అంటించుకోకుండా పెరగడం అంటే సామాన్యమైంది కాదు. ఇప్పుడు ఎండిన జీవితంలో ఎండిన మరి భూమిలో మొక్క ఎలా ఎదిగిద్ది తల్లి? మొక్క ఎలా ఎదిగిద్ది? యెహెజ్కేలు గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం తీసారా? 31వ అధ్యాయం, 31వ అధ్యాయం 2వ వచనం చదువు. నరపుత్రుడా, అంటే యెహెజ్కేలుని ఐగుప్తు రాజ్యాన్ని ప్రవచించమంటున్నాడు అనమాట. చదవండి. నరపుత్రుడా, నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతో ఇట్లనమని చెప్తున్నాడు ఆయన. ఎవరో? ఐగుప్తు రాజు. ఘనుడవైన నీవు అంటే ఇప్పుడు ఈయన ఎవరితో సమానం చేసుకుంటున్నాడు? దేవునితో సమానం చేసుకుంటున్నాడు. ఏమో ఆ సమానుడవు, అశూరీలు, లెబానోను దేవదారు వృక్షమైనట్టు ఉండిరి. అంటే ఆనాటి కాలంలో మహారాజుల్ని వృక్షాలతో పోల్చేవాడు, వృక్షాలతో పోల్చేవాడు. ఈ వృక్షాలతో ఎందుకు పోల్చేవాడు అంటే కొన్ని వృక్షాలు చిన్నవి ఉండి, కొన్ని వృక్షాలు పెద్దవి ఉండి, అంటే 1000 సంవత్సరాలు జీవించే వృక్షాలు కూడా ఉండి అంట. అందుకే ఇప్పుడు రాజ్యాన్ని కూడా దేంతో పోల్చాడు ఏమంటే? అందుకే దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు యొక్క రాజ్యాన్ని కూడా వృక్షంతో పోల్చాడు ఆయన. అమ్మా రైట్. అలాగే సంఘాన్ని కూడా దేంతో పోల్చాడు? జీవవృక్షంతో పోల్చాడు, దీపవృక్షంతో పోల్చాడు. సంఘాన్ని కూడా దీపవృక్షంతో పోల్చాడు, జీవవృక్షంతో పోల్చాడు. దేన్ని? సంఘాన్ని. ఇది ఆయన రాజ్యమే. ఓకేనా? అయితే ఇప్పుడు చదువుతాం చూడండి. అశూరులు లెబానోను దేవదారు వృక్షమైనటువంటి దాని కొమ్మలు శృంగారములుగా, దాని గుబురు విశాలముగా, దాని కొన బహుగా ఎత్తైన మేఘములు అంటెను. ఓకేనా? అంత గొప్పగా ఏమైందంట? అది ఎదిగిందంట. ఇప్పుడు 14 వచనం అండర్లైన్ చేయండి. నీరున్న చోటను, అంటే ఇప్పుడు ఆ వృక్షాలు ఎదుగుతున్నాయంటే దానికి ఏముందని? అది ప్రాముఖ్యమైంది, అది ప్రాముఖ్యమైంది. అమ్మ నీరున్న చోటను ఉన్న వృక్షములన్నిటిను ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి, ఒకసారి అంటే ఎదిగిటయానికి ఏమొచ్చింది? అతిశయం వస్తుంది. అమ్మ అంతేనా? ఆ వృక్షాలు ఏమైనాయి అంట? ఇంతగా వృక్షాలు అతిశయించరా, రాజులు అతిశయించారంట. నెబుకద్నెజరు కూడా అతిశయించాడు కదా, నా రాజ్యం అన్నాడా? అదనమాట. అతిశయాలు వచ్చి అంటే ఎదిగిటయ్యానికి. తర్వాత తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘములను అంటజేసి, అంటే ఎక్కడికి వెళ్ళింది తన కొన? మేఘాల దగ్గరికి వెళ్ళిందంటే నా అంత గొప్పోడికి లేడు అనుకుందంట పైనుంచి చూసి. అమ్మా తర్వాత ఏ వృక్షము గాని దాని అండర్లైన్ చేసుకోండి. ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి, అంటే ఏ వృక్షం ఏమవకూడదు? ఎంత ఎత్తులో ఉన్న వృక్షమైనా ఏమవకూడదు? గర్వించకూడదు. ఏమో తర్వాత క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగు వారితో కూడా మరణానికి ఏమైపోరు. అంటే ఇప్పుడు వృక్షాల గురించి మాట్లాడా? మనుషుల గురించి మాట్లాడా? మనుషుల గురించి మాట్లాడారు, మనుషుల గురించి మాట్లాడాడు ఆయన. ఎవరో? దేవుడు. అంటే ఇప్పుడు ఆనాడు ఉన్న రాజ్యాలు, తూరు రాజ్యం లేదా ఐగుప్తు రాజ్యం లేదా బబులోను రాజ్యాలు, వాటిని కూడా దేంతో పోల్చాడైనా? ఇప్పుడు ఆ రాజ్యాలు, ఆ వృక్షాలు కూడా ఎత్తుగా ఎత్తబడుతున్నాయంటే దాని వేరు ఎక్కడుందని చెప్పాడు ఆయన. నీరున్న చోట ఉంటేనే వృక్షాలు ఎదుగుతాయి అన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారు? నీరు లేకపోయినా పర్లేదు. నీరు దేని సాదృశ్యంగా చూపిస్తుంది? జీవాన్ని సాదృశ్యంగా చూపిస్తుంది. ఏది? నీరు. అమ్మా ఒకసారి కీర్తన గ్రంథం 92వ కీర్తన, కీర్తన గ్రంథం 92వ కీర్తన తీసారమ్మా? చదవండి ఒకసారి. ఇందాక చదువుకున్నాం. 7వ వచనం చదవండి. నిత్యనాశనము నందుటికే కదా
అండర్లైన్ చేయండి. భక్తిహీనులు ఎలా చిగురిస్తున్నారో గడ్డి అంటే వాళ్ళు బ్రతుకుతున్నారు, దాని అర్థం అది. కానీ ఏమైపోతున్నారు? పెరిగి నాశనం అయిపోతున్నారు. ఓకేనా? తర్వాత 12వ వచనం చదవండి. మనసు పెట్టాలి. నీతిమంతులు అమ్మా, నీతిమంతులు దేంతో పోల్చాడు? ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారట. అంటే నీతిమంతులు ఏమవుతారంట? ఖర్జూర వృక్షము వలె ఏం చేస్తారంట? మొవ్వు వేస్తారంటే చిగురిస్తారని కదా దాని అర్థం. ఏమంతేనా? అయితే ఒక్క పాయింట్ నేను మరలా ఈ విషయాన్ని వివరిస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. అండర్లైన్ చేయండి. ధనమును నమ్ముకున్నవాడు అది అమ్మ, ఓకేనా? ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు అది నీతిమంతులు ఎలా ఉంటారు అన్నాడు? అంటే నీతిమంతులు ఎలా ఉంటారు అన్నాడు? చిగురాకు వలె. ఇప్పుడు 12వ వచనం 12 భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును అపేక్షించుదురు, నీతిమంతుల వేరు అమ్మ, నీతిమంతుల వేరు చిగురిస్తుందంట. అంటే నీతిమంతులు వేరేమవుతుందంట? చిగురిస్తుందంట. ఆదికాండం 40వ అధ్యాయం 10వ వచనం. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలుండెను, అది చిగిరించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, గాని గెలలు పండి ద్రాక్ష ఫలములు ఆయను అంటున్నాడు. యోసేపు మాట్లాడుతున్నాడు. అమ్మ, అక్కడ పానదాయకుడు భక్షకారుడికి కళలు వచ్చినాయి. వాళ్ళిద్దరికి ఏమొచ్చినాయంట? కళలు వచ్చినాయంట. ఇంతగా కళలో ఈ ద్రాక్షవల్లి ఒక ఆయనకి వచ్చిందంట, ఒక ఆయనకేమో అక్కడ మాట ఉంటుంది. ఏది? గంపలో చూపిస్తుంది. అక్కడ 16 వచనం చూడండి. అక్కడ 16 వచనం. అతడు తెలిపిన భావం మంచిదని భక్షకారుడు అధిపతి చూచి అతడితో ఇట్లనెను, నేనును కలగంటిని, ఇదిగో తెల్లని పిండి వంటల గల 3 గంపలు నా తల మీద ఉండెను. ఒకసారి ఈయనెవరో భక్షకారుడు. ఈయనెవరో భక్షకారుడు అంటే ఆహారం పెట్టేవాడు. ఆహారం పెట్టేవాడు కనుక పిండి అన్నీ ఈయన తెలుసు కాబట్టి ఈయన తల మీద 3 గంపలు ఉన్నాయంట. ఏది అమ్మ? పిండి గంపలు. అంతేనా? ఈయన సాదృశ్యం ఏంటయ్యా అంటే, ఒరే 3 రోజుల్లో నువ్వు చనిపోతున్నావు అన్నాడు. ఎందుకంటే ఆ గంపలు ఉన్నాయంట, గంపల మీద పక్షులు వచ్చి ఆహారం తింటున్నాయట. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, 3 దినాలు ఏమవుతున్నావు? నువ్వు చనిపోతున్నావు, నీ దేహాన్ని పక్షులు వచ్చి తింటాయని చెప్పాడు. ఎవరో? యోసేపు. ఇప్పుడు పానదాయకుడు ఉన్నాడు చూసారా, ఆ పానదాయకుడికి ఏది వచ్చింది? ద్రాక్షరసం వచ్చింది. ఎందుకంటే పోసేది అదే కనుక ఆ పోసి యొక్క ద్రాక్ష వల్ల అతనికి కనబడి నువ్వు బ్రతుకుతావురా అని చెప్తుంది అనమాట. ఏది? ఆ కలభావం. ఇప్పుడు చదువుతావు. నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను. 9వ వచనం. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉండెను, అది చిగురించినట్టు ఉండెను, దాని పువ్వులు వికసించెను, దాని గిన్నెలు పండే ద్రాక్ష ఫలములైన, మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను అన్నాడు. ఓకేనా? ఫరో గిన్నె నా చేతిలో ఉండెను. అప్పుడు యోసేపు ఏమన్నాడంటే, 3 దినాల్లో నువ్వేమవుతావు? తిరిగి మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు యథాప్రకారంగా ఆయనకి రాజుగారికి గిన్నె ద్రాక్షరసాన్ని పోషిస్తావయ్యా అన్నాడు. అంటే నువ్వేమైనట్టు చిగురించటం అనే దానికి అర్థం ఏంటి? బ్రతుకేవని అర్థం. అంటే నీతిమంతులు ఏమవుతున్నారో దానికి ఒక సాదృశ్యం చెప్పు. ఇప్పుడు నీతిమంతుడే కనుక మరలా 3 దినాలైనా బ్రతికడే సూచిస్తుంది. ఏమంతేనా? అందుకని నీతిమంతులు ఏమవుతున్నారని చెప్పాడు ఆయన, బ్రతుకుతారన్న సాదృశ్యం అది. సామెత కీర్తన గ్రంథం మనం ఇందాక చదువుకున్నాం. 92వ కీర్తన చూసారా? 92వ కీర్తన 12వ వచనం. ఒక్కసారి మనసు పెట్టాలి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె. అది నీతిమంతులు ఎలా ఉంటారని చెప్పాడు? ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షముల వారు ఎదుగుదురు. అంటే అంత గొప్పగా ఎదుగుతారన్న మాట చెప్పాడు. ఒక్కసారి జాగ్రత్తగా ఉండాలి.
మట్ల ఆదివారం నాడు ఏం చేస్తారు మన వాళ్ళు? మట్టలు పట్టుకుని తిరుగుతారు. అంతే కదా మట్ల ఆదివారం అయింది. అయితే దైవ గ్రంథం చూస్తే 4 సువార్తల్లో మనం చూసినట్లయితే ఆ మట్ల ఆదివారం గురించి ఉంటుంది. ఎవరు ఆచరించారు అది? యోహాను సువార్త 12 అధ్యాయం 13 వచనం. త్వరగా తీయాలి. మనసు పెట్టలే అమ్మ, ఎవరు అక్కడ ఉన్నవారు? ఓకేనా? 12 నుంచి చదువు. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేశారట. అంటే ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఏం చేశారంట? యేసు ప్రభుని ఏం చేశారు? ఆహ్వానించారు. ఇప్పుడు ఏమన్నారు? ఆయనకి ఏమవ్వాలని? జయము ప్రభు పేరట వచ్చేవాడు ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగా. కానీ ఏం చేశారు? ఆయనకి కేకలు వేశారు. ఓకేనా? అంటే ఇప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఇశ్రాయేలు వారు ఆ ప్రభుని ఏం చేశారు? స్తుతించారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం తీసారమ్మా? 9వ వచనం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చివర. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషల మాట్లాడువారులో నుండి వచ్చి ఎవడును లెక్కింపచాలని ఒక గొప్ప సమూహం కనపడుతుందంట. ఎవరికి? యోహానికి. చాలా జాగ్రత్తగా. కేవలం ఇశ్రాయేలు వారేనా? అక్కడ మాట్లాడుతుంది కేవలం ఇశ్రాయేలు వారైనా కనబడతా యోహానికి? అక్కడే చూడు, ప్రతి జనములోను అన్నాడు ఆయన. తర్వాత ఏమన్నాడు? ప్రతి వంశములోను అన్నాడు. తర్వాత ఆయా భాషల మాట్లాడుండి. ఒక మాట చెప్పాలంటే లెక్కకు మించి, అంటే లెక్క కట్టడానికి అవకాశం లేదు, అలాంటి ప్రజలు నిలబడ్డారట. వచ్చి ఇప్పుడు చూద్దాం ఎవరో అలా వచ్చిన వారు. వారు వచ్చి ఎవరో అలా వచ్చిన వారు ఏం వేసుకున్నారట? తెల్లని వస్త్రములు ధరించుకుని ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడ్డారు. ఒకసారి మనసు పెట్టాలి. ఇక్కడ సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట ఏం చేశారంట? నిలవబడి ఆ సింహాసనసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రం అనే మహాశబ్దంతో ఎలుగెత్తి, అంటే అక్కడ తండ్రిని కుమారుని ఏం చేస్తున్నారు? వాళ్ళు మహిమపరుస్తున్నారు. అంతేనా? ఆయా దేశాల నుంచి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు అందరూ నిలబడి తెల్లని వస్త్రాలు వేసుకుని ఏం చేస్తున్నారు? గణపరుస్తున్నారు. అంతేనమ్మా? అదే కదా అక్కడ కనబడ్డది. ఒక్కసారి కొంచెం కిందకి చదువుతాం. దేవదూతలందరూ సింహాసనము చుట్టూ, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలబడిండు. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి దేవదూతలు, మహాదూతలు, ప్రధానులు, కేరేబులు, శరాపులు, ఈ మహాదూతలందరూ కూడా సింహాసనం ఎదుట, అంటే ఆ దేవుని ఎదుట వాళ్ళ కూడా ఏం చేశారు? అది నేను అంటుంటా. ఆ దేవుని ఎదుట ఏం చేశారంట? దైవ సన్నిధి అంటే అంత గొప్పది. ఓకేనా? దైవ సన్నిధి అంత గొప్పది. మనం ఏదో అనుకుంటున్నాం. మనకు కనపడేది మనుషులు కాదండి, కనపడని సన్నిధి ఉంది ఇక్కడ. ఏమో దయించి మనసు పెట్టండి సుమా. తర్వాత మాట చదవండి. యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమని మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేశారంట. దేవదూతం. అంతేనమ్మా? తర్వాత ఇప్పుడు చూడండి, పెద్దలలో ఒకడు, అంటే అక్కడ 24 పెద్దల్లో ఉంటే ఒకడు వచ్చి అన్నాడంట, ఈయన్ని ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరు ఎవరైనా అడిగారంట యోహాన్ని అడిగాడంట. తెల్లని బట్టలు వేసుకున్నారు కదా, వీళ్ళు ఎవరో అని అడిగారంట. తర్వాత ఎక్కడ నుండి వచ్చారని అడిగాను. ఇప్పుడు చూడండి, అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు నాతో ఇలాగూ చెప్పాడు. ఇప్పుడు నుంచి మనసు పట్టండి.
ఇప్పుడు నుంచి మనసు పెట్టండి అమ్మ. ఇప్పుడు ఆ తెల్లని బట్టలు ఎవరో ఇప్పుడు తెలుస్తుంది అనమాట. వీరు మహాశ్రమల నుండి, అది ఇప్పుడు తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు ఎవరు? ఆ శ్రమలు అనుభవించిన తర్వాత వచ్చారు ఇక్కడ. అప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు వీళ్ళు. అదే కదా దాని అర్థం. తెల్లని వస్త్రాలు ముందు వేసుకున్నారా, ఇప్పుడు వేసుకున్నారా? ఇప్పుడు అంటే ముందే ఆల్రెడీ వాళ్ళు ఏం పొందారని, ఆ శ్రమలు పొందారని చెప్తున్నాడు అక్కడ అమ్మా. తర్వాత మాట అది చూడండి, ఇంతక వారు తెల్లని వస్త్రాలు ఎలాగేసుకుని చెప్తున్నాడు. గొర్రె పిల్ల రక్తములో, అది ఒకప్పుడు వాళ్ళు వేసుకున్నది ఏది? అంతే. ఓ విధంగా చెప్పాలంటే మనం ఇక్కడ ఉన్నంతసేపు కూడా మన జీవితం ఏంటి? ఎంత ఇక్కడికి వచ్చాడో మన జీవితం ఇంకా పాపం ఉంటూనే ఉంటుంది. ఉండదంటారా? ఉంటుందా ఉండదంటారా? ఉంటుంది. అందుకని ఆ పాపం ఎక్కడ ఉన్నంతసేపు మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకు దాన్ని ఏం చేసుకుంటూ ఉండాలి? ఇప్పుడు క్రొత్త బట్టలు తీసుకున్నారమ్మా, క్రొత్త బట్టలు తీసుకున్నారు, మాసిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేసుకోవాలి? మళ్ళీ వేసుకున్న తర్వాత మళ్ళీ మాసిపోతే, అలాగే మన జీవితం కూడా క్రీస్తు యొక్క రక్తంలో ఏం చేసుకోవాలి? ఆయన వాక్యంలో కడుక్కుంటే పోతుంది. ఆయన వాక్యంలో కడుక్కుంటే బాగుంటుంది. అందుకే చాలాసార్లు చెప్పాను నేను, నెలకొకసారి వస్తే ఇంకెలా ఉంటుందా కొంపు? నెలకొక్కసారే అంటే వాక్యాన్ని హృదయంలోకి వెళ్ళిందనుకోండి, శరీరం అయితే అన్ని కొట్టుకుని వచ్చేస్తున్నా, పక్కలు బాగా కూర్చుంటున్నారు. కానీ దేవుని సన్నిధిలో మన హృదయంతో రావాలి. మన హృదయంలో లోకం అంతా అందులో ఉందనుకోండి, ఇక్కడ ఎలా దేవుడు ఎలా ఉంటాడు? దేవుడికి కావలసిన చోటేది? హృదయం. ఇప్పుడు హృదయాన్ని పవిత్రపరిచేది ఏదైనా ఉందంటే వాక్యమే. అందుకే ఆ వాక్యాన్ని ఏం చేసుకుంటూ ఉండాలి? నువ్వు ఎన్నిసార్లు ఉతుక్కుంటావో అన్నిసార్లు పవిత్రంగా ఉంటావు. నువ్వు ఎన్నిసార్లు అయితే నిర్లక్ష్యం చేస్తావో అప్పుడు అనారోగ్యం వెంటాడుతూనే ఉంటుంది అమ్మా. సరే కిందకి రండి. అక్కడ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు, అది ఇప్పుడు ఆ రక్తంలో ఏం చేసుకున్నారంట? ఉదుక్కున్న తర్వాత తెలుపు చేసుకున్నారంట. తర్వాత అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు, అంటే ఇప్పుడు ఇలా తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? ఆ మాటకే పరలోకంలో ఉన్నట్టు సాదృశ్యం అది. పరలోకంలో ఇప్పుడు శ్రమలన్నీ పోయిన తర్వాతే కదా పరలోకానికి వెళ్తాం. భూమి మీద ఉన్నంత కాలం ఏముంది? ఏం చెప్పాడు పౌలు? మనం 40 దినాల శ్రమలు అనుభవించి పరలోకం వెళ్ళాలని చెప్పలా. మనము అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని పౌలు చెప్తాడు. అనేక శ్రమలు అంటే ఏంటి? మనం ఇక్కడ ఉన్నంత కాలం ఏదో శ్రమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అందుకే అనేక శ్రమలు అనుభవించి అప్పుడు మనం పరలోకం వెళ్ళాలి. ఓకేనా? అంతేగాని 40 దినాలు నువ్వు శ్రమ దినాలు అన్నారు అనుకోండి, హాస్యాస్పదం అది అమ్మ. 40 దినాలు ఆ శ్రమలే ఉన్నాయండి. చక్కగా వెళ్తున్నావు, చక్కగా పాడుకుంటున్నావు, చక్కగా ఇంటికి వస్తున్నావు, తింటున్నావు. ఇందులో శ్రమ ఏముంది? అంతేనా తల్లి? శ్రమ ఎప్పుడు చెప్పమంటారా? వారికి శ్రమ ఏంటో తెలుసా? సత్య సంబంధమైన వాక్యం ఉన్న సంఘానికి వెళ్ళు, అప్పుడు వస్తా శ్రమ. ఆ 40 దినాలు పోనీ ఇక్కడ ఏదో వాక్యం జరుగుతుంది కదా, పోనీ ఇక్కడ మీటింగ్కి వెళ్తానని అయ్యగారికి చెప్పండి, అప్పుడు మొదలవుతుంది ఏది? అసలు శ్రమ. కానీ అయ్యగారి సంతోషంగా ఉండాలి, వీళ్ళ సంతోషంగా ఉండాలి. పైకేమో శ్రమలు, పైకేమో శ్రమలు పొందుతున్నాం. ఏం పొందుతున్నావు? అది దేవుడి నామానికి అవమానం. అది అమ్మా అర్థం చేసుకోవాలి దయించి. తర్వాత రండి, అక్కడ మాట ఉంది, సింహాసనశీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలేని వారికి తగలదు. ఏలయనగా సింహాసన మధ్యము నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి చేవ జలము బొగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. ఏం అర్థమైంది అది మనం చదివింది? ఏం అర్థమైంది అది? ఆనాడు యోహాను సువార్త చదివినప్పుడు ఖర్జూరపు మట్టలు పట్టుకుని ప్రభు వస్తే ఏం చేశారు? జయమన్నారు. దాని అర్థం ఏంటంటే వారికి ఉన్న వాళ్ళు అక్కడ అంటే మనకి జామ మొక్కలు ఎలాగైతే ఉంటాయో వాళ్ళకి ఖర్జూరపు మొక్కలు అలాగ ఉంటాయి. అందుకే వాళ్ళు ఏం చేశారు? అసలు యుద్ధంలో గెలిచి వచ్చిన రాజుకి ఏం చేస్తారో తెలుసండి? ధ్వజాలు ఎత్తి జయము అంటారు, జెండా ఎత్తి ఏం చేస్తారో జయము అంటారు. ఇప్పుడు అవి వాళ్ళ దగ్గర లేవు. సామాన్యులలో
వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఆ చెట్టు కొమ్మలు తెచ్చి వచ్చేది మహారాజు కదా అని ఏం చేశారు, ఆ కొమ్మలట్టుకుని బట్టలు పరిచి ఆ కొమ్మలట్టుకుని ఏం చేశారు, మా రాజుకు జయము అన్నారు ఆయన. అంతేనా అంతేనా? ఖర్జూరపు మట్టలు ఎక్కడుంటాయి? మనకి ఏదైనా ఉంటాయా? మరి ఆయా భాషలు మాట్లాడువారు ప్రతి జనములో ఉన్నవారు అందరూ కూడా ఖర్జూరపు మట్టలు ఎలా పట్టుకున్నారు? మరి దాని అర్థం ఆనాడు యూదులు ఎలాగైతే ఖర్జూరపు మట్టలు పట్టుకుని యేసు ఒక రాజుగా గౌరవించారో అలాగే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు సర్వలోకానికి ఏం వెళ్ళింది కదా, వెళ్ళి ఏం చేయమన్నాడు, పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించమన్నాడా లేదా? ఆ ప్రకటన విని బాప్తిసం పొందిన వాళ్ళు ఉన్నారా లేదా? అలా అనేకులు బాప్తిసం పొందారు. ఆనాడు వారు ఎలాగైతే యేసు ప్రభుకి రాజు జయమని అన్నారో ఈరోజు కూడా మనం కూడా క్రీస్తు ప్రభుని ఏమంటున్నాం, ఆయన రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మనం అంటున్నాం. కానీ మన చేతులు ఏమి లేవు, మట్టలు లేకపోయినా గమనించాలి. మట్టలు లేకపోయినా జయమా కాదా? ఒకవేళ మట్టలు అట్టుకునే చేయమన్నాడు అనుకోండి, మనం వెళ్ళి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళి. ఎక్కడికే? మరి అంతే కదా, అందరూ కూడా మట్టలు అట్టుకుని తిరగాలి. మట్టలు లేనప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఈత ఆకులు పట్టుకున్నారు, ఈత మట్టలు అట్టుకున్నారు. అంతేనా? ఆలోచించండి దయించి. ఇప్పుడు ఏదైనా సరే సరిగ్గా మనం వినాలి, ఆయన మాట సరిగ్గా వినాలి అమ్మా. ఇప్పుడు గొర్రెకు మేకకు తేడా ఉందా లేదా? అలాగే ఆయన ఇక్కడ లేఖనాలు చెప్పింది ఏంటయ్యా అంటే ఖర్జూరపు మట్టలు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పెరిగేది అదే. ఆ పెరిగేది కనుక వాళ్ళు ఏం చేశారు, అంతే కదండి. అప్పుడు యాక్సిడెంట్గా ఆయన వస్తున్నాడని వాళ్ళందరూ సిద్ధపడి ఆయన అలా గౌరవించారు. ఇప్పుడు నువ్వు ఎలా గౌరవిస్తున్నావు తెలుసా? ఆ సంఘానికి, ఆ రాజ్యానికి రాజు నువ్వేని మనం ఏం చేస్తున్నాం, ఇంకా లోపలికి వెళితే సువార్త ద్వారా ఆయనకి ఏం చేస్తున్నాం, ఆ రాజును ఊరేగిస్తున్నాం. సువార్త ఎక్కడైతే ప్రకటిస్తున్నామో ఆయన ఏం చేస్తున్నాం, మనం ఊరేగిస్తున్నాం. అంటే ఆయనకి జయమని చెప్తున్నావా లేదా? అది ఇప్పుడు మన ఖర్జూరపు మట్టలు పట్టుకోవలసిన పని మనకే లేదు. కానీ ఇందాక మనం చదివే కీర్తన గ్రంథం, నీతిమంతులు దేంతో పోల్చాడు? అంతేగాని ఖర్జూరం గమనించారు, ఖర్జూర వృక్షం కూడా మలైపోద్ది అది అంటాడు. కానీ నీతిమంతుడు దేని నుండి తప్పించుకుంటాడో అది. నీతిమంతుడు ఒక వృక్షంతో పోల్చాడు, వృక్షాన్ని పట్టుకోకో. మనసు పెట్టండి దయించి. ఎప్పుడైనా ఆయన ఒక పోలిక చెప్పాడంటే పోలికను పట్టుకోకూడదు. ఆ పోలికలో ఉన్న అంతరార్థం ఏంటో మనం చూసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు రండి కీర్తన గ్రంథం 92 అధ్యాయం త్వరగా 12వ వచనం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొగు వేయుదురు. అంటే ఇప్పుడు నీతిమంతులు దేంతో పోల్చాడు? ఎందుకని? ఆ చెట్టుకో విలువ ఉంది, దాని ఫలానికో విలువ ఉందా లేదంటారా? ఆరోగ్యం ఇప్పుడు ఏం తినమంటున్నారో మనం అది తినం, అంతే కదా తల్లి, మనం అది తినం. నిజం చెప్పాలంటే అందుకే వాళ్ళు బలంగా ఉంటారు. వాళ్ళ బలంగా ఉండడానికి ఏంటయ్యా అంటే ఫలాలు. మరలా దేవుడిచ్చిన ప్రతి ఫలము కూడా మనకి ఆరోగ్యమే. దేవుడిచ్చిన ప్రతి ఫలము, సీజన్లో వచ్చే ప్రతి ఫలము కూడా మనకి ఏంటి? ఆరోగ్యమే. ఏ కాలానికి ఏ ఫలం రావాలో దైవ నిర్ణయం. ఆ ఫలంలో ఆ కాలంలో ఫలం తింటే నీకు ఆరోగ్యానికి క్షేమం. అది అంతేనా కదంటారా? మనమేమనుకుంటాం, కాని ఫలములు తినటం వల్ల అర్థమైందండి, హైబ్రిడ్, అంతే కదా, అది కాని ఫలము. అందుకని ఈ హైబ్రిడ్ రావడం వల్ల ఏమవుతున్నాయి, అసలు ఫలం తింటలేదు, మరో ఫలాలు తింటున్నాం. ఏం తెచ్చుకుంటున్నాం? ఇప్పుడు అధిక ఫలాలు తిన్నా కూడా అనారోగ్యంగా ఉన్నాయి. కొన్ని ఫలాలు అన్ని ఫలాలు కాదు. సరే, ఏదేమైనా ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాం. మళ్ళీ ఒకసారి కిందకి రండి, 13వ వచనం దగ్గర రండి. మనసు పెట్టాలి. యెహోవా మందిరములో. ఇప్పుడు ఆ నీతివంతులు ఎక్కడ నాటాడంట? యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములు ఏమవుతున్నారు? ఒకసారి దేవుని ఆవరణలు ఎందుకు వర్దిల్తున్నారు? వాళ్ళు దేవుని మందిరంలో నాటాడంట. దేవుని మందిరంలో నాటాడంట. ఎవరినే? నీతిమంతులు. అమ్మా, నీతిమంతులు ఎక్కడ నాటాడంట? అందుకని యెహోవా వృక్షములని మనకు పేరు అంటాడు యెషయా గ్రంథం.
యెషయా గ్రంథం 61వ అధ్యాయం. తీసారా ఒక్క మాట. యెషయా గ్రంథంలో చదవండి సార్. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు. అర్థమైందండి. 61వ అధ్యాయం 3వ వచనం కింద భాగం చెప్పాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వాటికి పేరు పెట్టబడును. అంతేనండి. యెహోవా నాటిన చెట్లు, యెహోవా నాటిన అంటే దేవుడు నాటిన చెట్లు. ఏ చెట్లు? మందిరంలో ఉండే చెట్లు. అంటే ఇప్పుడు మందిరంలో కూడా ఏమున్నాయి? చెట్లు ఉన్నాయి. మందిరములో చెట్లు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి. అది ఎవరు నాటాడు? మత్తయి సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. ఆయన అదనమాట. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క ఏమైపోద్దంట. ఒకవేళ అది ఎవరైనా అపవాదం వచ్చి అది ఒకవేళ దాని పని అది చేసినా కొంతకాలానికి ఏమైపోద్దంట, పెళ్ళగించబడుతుంది, లాగేస్తాడంట ఆయన. అందుకే కదా గురుగులు కూడా అపవాదం ఏం చేశాడు? గోధుమల మధ్య ఏమిత్తాడు? ఇంకొక మాట, ఇది మళ్ళీ చెప్తున్నాను సుమా. దైవ ఏర్పాటు ప్రకారంగా దేవుడు నాటిన చెట్లయితే ఎల్లప్పుడూ నీతిమంతులుగా ఉండి ఖర్జూర వృక్షములే చిగురిస్తాయని చదువుకున్నాం. అలా కాకుండా జగత్తు వినాల. ప్రభు చెప్పిందే. అపవాది విత్తిన మొక్కలు ఏమున్నాయనుకోండి ఆయన సన్నిధిలో ఏం చేస్తాడు ఆయన? ఎందుకని? అది ఆయన మొక్క కాదు. అది అమ్మా ఆయన మొక్క కాదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు దేవుని మందిరంలో మనం ఉన్నాము అంటే మనం ఎవరమని? ఆది. ఇప్పుడు ఆది ఆయన నాటిన మొక్క. ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి యజమాని మీద? ఆయన నాటినప్పుడు మనకి నీళ్లు పోసేది ఎవరో కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఒకసారి యోబు గ్రంథం 14వ అధ్యాయం. తీసారా? 7వ వచనం చదవండి. వృక్షము నరకబడిన ఎడల అంటే వృక్షం నరికేసాం, అయినా మళ్ళీ దానికి ఏముంది అమ్మా? అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు. ఇందాక ఒక వ్యక్తి దేన్ని నమ్మాడు? ధనాన్ని నమ్మాడు. ధనం ఎప్పుడు కూడా మనకు ఆశ్రయం కాదు. కానీ నీతివంతులు చిగురాకు వలె చిగురిస్తాడు అన్నాడు. నీతిమంతులు ఎలా చిగురిస్తాడన్నాడు? ఇప్పుడు నీతి మరణం నుండి ఏం చేస్తుంది? ఈ మాట వృక్షానికి నీతి ఉందా అంటే నీతి ఉంది. వృక్షానికి నీతి ఉందా అంటే నీతి ఉంది. అందుకే అది నరికేసిన దానికి నీతి ఏంటో తెలుసా అండి? మరలా నేను ఏమవుతానని, అదే నీతి. అమ్మా నేను మరలా చిగిరిస్తానని చూసారా? అదే వృక్షానకున్న నీతి అంట. ఇప్పుడు ఆ వృక్షానకున్న నీతి మనుషుడికి ఉండాలి. ఎలాగా? మీ పాపముల చేత అపరాధముల చేత మనం కూడా ఏమయ్యో అంటే నరకబడిన వారమే. కానీ మనకేముంటలేదు, మరలా చిగిరించే అవకాశం మనకు ఉండాలి. అదే హోప్, నమ్మకం ఉండాలి. ఏమంతేనా? ఇప్పుడు యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా మరొక చోటకు వెళ్ళాడు, తీసుకుని ఎక్కడ పాడేశాడు? పాతాళంలో పాడేశాడు. అంతేనా? అక్కడ కూడా అతనికి ఏముంది? నమ్మకం ఉంది. నా దేవుడు నా ప్రార్థన అలాగే. ఆ నమ్మకం అతను ఏం చేసింది? ఇదంతే. మన జీవితాల్లో కూడా ఏముండాలి? ఇంకొక మాట చాలా జాగ్రత్తగా ఉండాలి.
కీర్తన గ్రంథం కీర్తన గ్రంథం ఒక మాట, ఇందాక మనం చదువుకున్నామే ఏది 92 కీర్తన. ఒక్కసారి మరలా వచ్చిన చదవండి. నీతిమంతుడు అంటే ఇప్పుడు నీతిమంతులు ఏ దేంతో పోల్చాడైనా అంటే వాళ్ళు ఇంకా ఏమవుతారని అర్థం, అంతే కదా. ఇప్పుడు మనం ఏం చేసుకుంటూ ఉండాలి? నీతిని కాపాడుకుంటూ ఉండాలి. నీతిని ఏం చేసుకోవాలి? ఒకసారి రోమపత్రిక మొదటి అధ్యాయం 17 వచనం 1:17. ఒకసారి అందరు తిండే మాట అంటే మిగిలిన మాటలు వద్దని కదా సుమా, ప్రాముఖ్యమైంది 10. ఎందుకనినా అంటే ఇప్పుడు ఇందాక నీతిమంతుడు గురించే కదా మాట్లాడాడు. నీతిమంతుడు విశ్వాసమూలముగా, ఒకసారి అంటే నీతిమంతుడికి జీవించటం మధ్యలో ఒకటి ఉందంట, అదనమాట. ఇప్పుడు మొక్క చిగురించాలంటే దానికి ఏం కావాలి? నీరు కావాలి. నీరు కనబడుతుందా మనకే? మొక్కకు కానీ నీరు కనబడుతుందా? అదేనంట, మొక్కకి నీరే కనబడతాం. మొక్కకి ఏది కనబడుతుంది? పువ్వులు కనబడతాయి, ఫలాలు కనబడతాయి, ఎత్తు కనబడతాయి, పచ్చదనం కనబడుతుంది, కానీ లోపల ఉన్న నీరు కనపడదు. అలాగే విశ్వాసి జగత్తుగా ఉండాలి. విశ్వాసి అంటే ఎవరు? మనమే. ఎవరిని విశ్వసించాం? ప్రభువుని విశ్వసించాం. ప్రభు కనబడతాడా? అంతే. ప్రభు కనబడకపోయినా మనం ఏం చెయ్యాలి? ఎందుకని? ఆ విశ్వాసం ద్వారా జరిగించే క్రియలు బట్టి ఆయన మనలో ఉన్నాడు, అంతేనా కదంటారా? విశ్వాసం ద్వారా జరిగించే క్రియలు బట్టి. ఒక విషయం, విశ్వాసం కాదనుకోండి మనం యేసు ప్రభువు మెట్టాలి. అక్కడ విశ్వాసం కాదనుకోండి మట్టలు పట్టుకుని తిరగాలి, అవునా కదంటారా? విశ్వాసం అనే దానికి అర్థం ఏంటి? అసలు పాయింట్లోకి వెళితే విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి. అది ఇప్పుడు విశ్వాసం అంటే అదృశ్యమైనది ఉన్నదే. మరి దృశ్యాలు పట్టుకుని తిరిగితే విశ్వాసం ఎలాగా? దృశ్యాలు పట్టుకుని ఖర్జూరపు మట్టలు అట్టుకుని లేదా ఇంకోటి అట్టుకుని తిరుగుతుంటే, సిలువులు అట్టుకుని తిరుగుతుంటే, కనపడేది పట్టుకుని తిరుగుతుంటే వాళ్ళు విశ్వాసులు కాదు, ఓకేనా? ఇప్పుడు మనం ఏం పట్టుకున్నాం? వాక్యం. వాక్యమే క్రీస్తు. ఇప్పుడు మన విశ్వాసాన్ని పట్టుకున్నాం, అంతేనా కదంటారా? అప్పుడు చదవండి. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని. ఇది ఎప్పుడో రాశాడు అమ్మా, ఇది ఎప్పుడో రాశాడు. యేసుప్రభు రాకమునిపై రాశాడు ఈ మాట. ఏమని? నీతిమంతుడు ఎలా జీవిస్తాడయ్యా అంటే విశ్వాసమే. అంటే ఒక విధంగా చెప్పాలంటే వాడు బ్రతికేది ఏదైనా ఉందంటే విశ్వాసం మీద ఆధారపడి ఉన్నాడంట నీతిమంతుడు. ఆ విశ్వాసం మీద ఆకాశమా విశ్వాసం మీద అలా ఆధారపడినవాడు దేవుని మందిరంలో ఉంటాడు. విశ్వాసం లేనివాడు దేవుని మందిరం నుంచి వెళ్ళిపోతాడు. అందుకే నా తండ్రి నాటన ప్రతి మొక్క ఏమైపోతే. ఎందుకని? విశ్వాసం లేనప్పుడు ఏం చేస్తాడు ఆయన? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట, విశ్వాసంతో కదా దేవుని చూస్తాం. ఇన్ని ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి అమ్మా. సరే, ఇక్కడ చూద్దాం. విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము అంటలించండి. విశ్వాస మూలముగా అంతకంతకు, ఒకసారి విశ్వాస మూలముగా అంతకంతకు ఏం కలుగుతుందంట? చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతకంతకు విశ్వాసం ఎలా కలిగిద్ది? అది అంతేనమ్మా. ఇప్పుడు వారానికి ఒక్కరోజు పనిలోకి వెళ్తాను, వారం అంతా గడుతుందా? 7 రోజులు పనిలోకి వెళ్తే అంటే ఇప్పుడు రోజు ఏమైంది? వారానికి 500 అనుకుందాం, 7 రోజులు 3000. అబ్బాయి వారానికి ఒకసారి అన్నాడు, 500 వారానికి చక్క పెట్టుకో. ఇప్పుడు నీ విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలంటే వాక్యం ఎక్కడుందో నువ్వే వెతుక్కోవాలి, నీ విశ్వాసాన్ని నువ్వే బలపరుచుకోవాలి, అంతేనా? ఇప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు బలపరుచుకోవాలి అంటే ఆ వాక్యం ఎక్కడ ఉంది, ఆయన మాటలు ఎక్కడ ఉన్నాయి, ఆయన కార్యాలు ఎక్కడ ఉన్నాయి, నువ్వు వెతుక్కుని వెళ్ళాలి. జక్కయ్య వెతుక్కున్నాడు,
పాపం చేసిన స్త్రీ ఎత్తుక్కుందో ప్రభు ఎక్కడున్నాడని వెతుక్కున్నారా లేదా? అలాగే ప్రభు ఎక్కడున్నాడో, ఆయన వాక్యం ఎక్కడున్నాడో, ఇంకొక మాట ఏమంటారో తెలుసా? ఆయన దొరుకు కాలమందు వెతకుటి. అంతేనే కదంటారా? చెప్పాలమ్మా, ఆయన దొరికే కాలాన్ని ఏం చేసుకోవాలి మనం? అంతేగాని లోకాన్ని ఎదుక్కోమన్నది. మొదటిగా నీతిని అవి వెతుక్కుంటే ఆయన అక్కడ ఉంటాడు. అందుకు నువ్వు విశ్వాసం ఇంకేమవ్వాలి? అంతకంతకేమవ్వాలి చెప్పాలి. ఇప్పుడు నా డబ్బులు విషయం పక్కన పెట్టండి. సంవత్సరానికి 365 రోజులు, ఒక 10 నెలలు స్కూల్ ఉంది, నెల రోజులు చదువుకున్నారు, పాస్ అవుతాడా? అవరా? చెప్పండి, అవుతారా అవరా? అలా అవరని మీరు ఎలా చెప్పారో? పేరుంది, పుస్తకాలు ఉన్నాయి, అవసరమైతే ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని బెనిఫిట్లు కూడా ఉన్నాయి. కానీ మరో తరగతికి వెళ్ళే అవకాశాన్ని ఏం చేసుకుంటున్నాం? జాగ్రత్తగా. అలాగే మనం విశ్వాసంలో పెరగాలి అంటే అంతకంతకు విశ్వాస సంబంధమైన మాటలు మనం ఏం చేస్తూ ఉండాలి అంటే, ఎవడో గొప్పోడు అవడండి, మనం వినే కొద్ది స్థాయికి వెళ్తాం. అలాగే మన పనిలో శ్రద్ధ ఉండాలి. అలాగే మీరు ఏమి వింటున్నారన్న మాటలు కూడా శ్రద్ధ పెట్టి వినమన్నాడు ఆయన. అంతేనా? ఆ శ్రద్ధ లేకపోతే మన 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 పని, మన ప్రయాస కూడా వ్యర్థమైపోద్ది. తర్వాత మార్చదు. అది దేవుని నీతి అంటే ఇప్పుడు దేవుని నీతి ఇంకా ఏమవుతుంది? అందుకే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టుగా నీ విశ్వాసాన్ని నువ్వు ఎంతైతే అంతకంత తెచ్చుకుంటావో అప్పుడు దేవుని నీతి నీ మీద ఏమవుతుంది? అంతకంతకు ఏమవుతుంది? బయలు. ఇప్పుడు ఆ నీతితోటే దేవుని దగ్గర ఉండగలం. ఎన్ని బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా చాలా జాగ్రత్తగా అన్నారు. ఇందాక ఒక మాట చదువుకున్నాం, యేసు ప్రభు లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎదుట పెరిగెను అని చదువుకున్నావా? ఎండిన భూమిలో ఎలా పెరిగాడంట కదా? లేత మొక్కలా పెరగాలంటే చాలా జాగ్రత్తగా, లేత మొక్కలా పెరగాలంటే అక్కడ ఏమి లేదని చదువుకున్నాం. నీరు లేని చోట యేసు ప్రభు ఎలా పెరిగాడు? తండ్రిని నమ్మటమైన. అర్థమైంది మీకు? తండ్రిని నమ్మటమైన నీతి. అందుకే నీతివంతుడు ఎలా జీవిస్తాడన్నాడు అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఎవరో నీతివంతుడే. ఇప్పుడు ఆయన కూడా ఎలా బ్రతికాడు? అంతే కదండి, విశ్వాసం. అందుకే కదా ఆయన ఏం చేసుకుంటూ వచ్చాడు? ఒక మాట అంత మాత్రాన ఆయన వెళ్ళి ఆ సమాజ మందిరంలోకి వెళ్ళి ఇవన్నీ మళ్ళీ ఏం చేసుకుంటూ వచ్చాడు ఆయన? అది అందుకని పాయింట్ అర్థం చేసుకోవాలి. విశ్వాసం అంతకంతకు మనలో ఏమవ్వాలి? అభివృద్ధి అవ్వాలి. అప్పుడు మనం దేవుని నీతి దాని ఏమవుతుంది? అందుకే నీతిమంతుడు ఇప్పుడు దేవుని మందిరంలో ఎలాగుంటాడో? ఖర్జూర వృక్షము వల్ల ఏం చేస్తాడంట? మొవ్వు వేస్తారు అంటాడు ఆయన. ఇంకొక విషయాన్ని చూపిస్తాను చూడండి అక్కడ. ఏది? కీర్తన గ్రంథం ఒక్కసారి తీసరే 15 వచ్చిన చదవండి. అండర్లైన్ చేయండి. ఎవరో దేవుని మందిరములో నాటబడిన వారి గురించి మాట్లాడుతున్నాడు కదా. వారు ముసలితనమందు. ఏంటి అది? ఎంత విచిత్రం! ఆల్రెడీ యవనస్తుడికి ఏమొచ్చేస్తుంది ఇప్పుడు? మంచిదే. యవనస్తులు ఇప్పుడు ఎలాగున్నారు? యవనస్తులే ఇప్పుడు ఎలాగుంటున్నారో దేవుని పనిలో ముసలోళ్ళ కింద ఉన్నారు. కానీ దేవుని పనిలో ముసలోళ్ళు ఎలాగున్నారని అన్నాడు ఆయన. అక్కడ చెప్పాడండి, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి. సారము కలిగి. ఓకేనా? పచ్చగా ఉందిరు. ఎవర్ గ్రీన్. నాగేశ్వరరావు గారికి ఇవ్వకూడదు అది. దైవంలో ఉన్నవాడికి ఎవర్ గ్రీన్. తెలుసా మీకు? ఇలాంటి పదాలన్నీ వాళ్ళు పెట్టుకుంటారు స్టార్లో. వాళ్ళు కాదు స్టార్లో. ఎవరైతే అనేకులను దేవుని మార్గాన్ని తిప్పుతారో వారు స్టార్లో. ఈ స్టార్ పేర్లు ఏమో వాళ్ళు ఎట్టేసుకుంటున్నారు. పెట్టుకోండి, తప్పే ఉంది. ఎలాగో స్టార్లు అవ్వలేరు కదా. మనం అనుకోకపోయినా దేవుడు ఏమన్నాడో స్టార్ అన్నాడు. ఆయన అన్నప్పుడు స్టార్ గొప్పదే, మనం అనుకునే స్టార్ గొప్పది కాదు. అంతేనా? మనం చేసుకున్న దేవుడు గొప్పోడు కాదు, మనం చేసిన దేవుడు గొప్పడు. చాలా జాగ్రత్తగా. అయితే ఒకసారి కీర్తన గ్రంథం 32 అధ్యాయం 4 వచ్చిన చదవండి. 32 అధ్యాయం 4 వచ్చి 32 అధ్యాయం 4 వచ్చి చదువు.
దేవారాత్రులు ఏంటంటే ఆయన సారం ఎలాగుందంట అమ్మ దేవా ఎందుకో తెలుసా ఆ పైన చెప్తాడు తన అతిక్రమములు పరిహారము నొందనివాడు తన పాపములు ప్రాయశ్చిత్తము నొందనివాడు ధన్యుడు. ఒకసారి క్షమించాలి. నొందినవాడు, పరిహారము నొందినవాడు, ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు. అంతేనా? ఇప్పుడు దేవుని దృష్టిలో ఏమై ఉండాలి? నిర్దోషిగా ఉండాలి. దేవుని దృష్టిలో నిర్దోషిగా లేకపోతే మనం ఎవరని? అప్పుడు ఆయన చెయ్యి మన మీద ఎలా ఉంటుంది? బోరుగా ఉంటుంది. అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు చదవండి. దేవారాత్రములు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండేను, నా సారము అంటే ఆయన కూడా మొక్కే, కానీ ఆ సారం ఏమవుతుందో పచ్చదనంగా లేదు. ఎలాగుంది అంటే యాసకాలం ఎప్పుడు వాడిపోద్దో తెలీదు. అదే కాన ఆయన నిర్దోషించిన వాడు ఇప్పుడు ఎక్కడుంటాడో? ఆయన మందిరంలో ఉంటాడు. ఆయన మందిరంలో ఉన్నవాడు ఎలాగుంటాడని చెప్పాడు ఆయన. అందుకని వారు ముసలితనం ముందు కూడా వారు ఏం చేస్తారని చెప్పాడు ఆయన. అలా ఎవరైనా ఉన్నారా? యెహోషువ గ్రంథం 14 అధ్యాయం 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకి ఈ మాట సెలవిచ్చాడంట. మోషేకి ఎవరో? యెహోషువతో మాట్లాడుతున్నాడు. తర్వాత ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఎవరు చెప్తున్నారో తెలుసా? కాలేబు మాట్లాడుతున్నాడు ఇక్కడ యెహోషువతో కాలేబు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునుగా కాపాడి ఉన్నాడు. జాగ్రత్తగా 40 సంవత్సరాలు ఏమయ్యాడంట? ఆయన ప్రయాణం చేశాడంట. నేను సజీవునిగా ఉన్నాను. ఈయన యెహోషువ వాళ్ళిద్దరే ఉన్నారు. మిగిలిన అందరూ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. ఎండిన విచిత్రం చూడండి, ఎండిపోయారు వాళ్ళు. అంతేగాని కానాను దేశంలో వారు రావడానికి అవకాశం లేదు. అది నేను అంటున్నా. తర్వాత మాట, ఇదిగో అప్పుడు 40, ఇప్పుడు ఎంత అయిన వయసు? 85. అంటే ఇప్పుడు ఇది వృద్ధాప్యం అంటారా, యంగ్ అంటారా? అమ్మ వృద్ధాప్యం అంటారు కదా. అప్పుడు చదవండి. నా వయసు ఇప్పుడు 85 ఏండ్లు. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకును. ఆ మాట అనగలవా? 2 పాటలు పాడితే బలం ఏంటో తెలిసిపోద్ది. అంతేనా? 2 పాటలు పాడేయడానికి మన బలం ఎలా ఉంటుంది? అందుకే నీ పూర్ణ బలముతో అన్న పదం వాడతాడు. దేవుని దగ్గర మన బలం, ఇంకొక మాట, మన బలం దీనికి ఉపయోగించుకోకూడదు. అంటే వద్దని అంటాలా. ఆ బలం ఎంతైతే అక్కడ పెడుతున్నావో. ఏమా క్షయమగు ఆహారం కొరకు కష్టపడమన్నాడా? అక్షయమగు ఆహారం కొరకు కష్టపడమన్నాడా? వాక్యం ఏంటి కదా. ఇప్పుడు దేనికోసం కష్టపడాలి అంటే ఇప్పుడు 80 దినాలైనా ఆనాడు ఏ బలం ఉందో ఈనాడు అదే. అందుకే మీటింగ్లో మీరు చూస్తే వృద్ధులు ఏం చేసేవారు? మరి అది ఎలాగొచ్చింది? మొన్న ఒక చోట ఆ ప్రాంతంలోకి వెళ్తే ర్యాలీ నుంచి ఒక పెద్ద ఆయన పాట పాడితే ఆశ్చర్యపోయి మిమ్మల్ని రాగం తీసి పాటలాడాడు. నిజం చెప్తున్నా, అస్సలు ఒప్పులేదు. అయినా పాట పాడాడు. ఎక్కడ్రా అభిశక్తి అనుకున్నాం మనం. ఆలోచించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఆనాడు నాకు ఎంత బలం ఉందో అది అలా రావాలి ముందుకి దేవుని పనికి. ఎప్పుడు మరలా ఇది తప్పు అనుకోకుండా. మన బలహీనత ఆయన తెలుసు, కానీ బలహీనతతో దేవుని పనికి ఆటంకం ఎప్పుడు చెప్పండి. ఏమో కాదంటారా? నీ బలహీనత ఏదో ఆయనకి తెలుసు, నేను కాదన్నా. కానీ బలహీనతలోనే నా శక్తి ఏమవుతుంది అన్నాడు ఆయన. ఆయన శక్తి తెలియాలంటే ఆ బలహీనతలోనే మనం ఏమవ్వాలి? తల్లి నేను మరలా చెప్తున్నాను, ఆపరం చేసుకున్న నెలకే మెండపేట సండే టు సండే మీటింగ్లో పెడితే నేను అలా సౌండ్ వింటే నాకు నీరసం వచ్చేది, పడిపోయి ఇప్పుడు చెప్తున్నా. అలాంటిది 7 రోజులు మీతో పాటు వచ్చానా లేదా? ఇప్పుడు నా బలహీనత అన్న సంగతి నాకు తెలియదా? మీకు తెలియదా? నన్నే తిట్టేవారు, వెళ్ళొద్దండి బాబు అని మీరే చెప్పేవారు నా క్షేమం కోసం. ఎందుకు వచ్చేవారు చెప్పండి?
ఆయన నన్ను బలపరచాలంటే నేనేం చేయాలి? నా బలహీనతల్లోనే ఆయన శక్తి నాకు కావాలి. అంతేనా? ఆరోగ్యంగా ఉన్నంతసేపు నువ్వు ఎంత భక్తి చేసినా కేవలం అది అంతవరకే. కానీ ఎప్పుడు బలహీనతల్లోనూ మనం దైవం పట్ల మనం ముందుకుంటామో ఇలా కాలేబులా చెప్పుకుంటాడు. అతడు ఎలాంటి వాడో తెలుసా? కాలేబు గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసండి? ఒక మనసు. 8వ వచనం చూడండి. 8వ వచనం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుడు జనుల హృదయములు కరుగు చేయగా నేను నా దేవుడని యెహోవాను నిండు మనసుతో అనుసరించాడట. ఎవరో? కాలేబు. దేవుడు అతనికి ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటో తెలుసా? నిండు మనసుతో, మంచి మనసుతో. ఆ మంచి మనసు ఉంది కనుక కానాను దేశం చేరాడంట. వెళ్ళాడా లేదా చెప్పాలి. అది ఇప్పుడు 40-80 వచ్చింది. ఇప్పుడేమన్నాడు తెలుసా ఆయన? కిందకి రండి. 11. మోసే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంతే బలం. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచు పోవుచుండుటకు కానీ నాకు ఎప్పటికీ అట్లు బలం ఉన్నది. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు కూడా యుద్ధంలోకి నేను రెడీ అంటున్నాడు ఆయన. ఏమా? ఎప్పటికీ కూడా యుద్ధానికి నేనేమై ఉన్నాడు అన్నాడు. ఒకటి, యుద్ధంలో ఏం చేయాలి? కూర్చుని ఉంటారా? బైబిల్ పెట్టుకుని దేవా నీకు స్తోత్రం అని పాట పాడతారా? యుద్ధాల్లో ఏం చేయాలి చెప్పండి? శత్రువు నుండి తప్పించుకోవాలి, తన కత్తి పట్టుకోవాలి, ఖడ్గం డాలు పట్టుకోవాలి. ఏం చేయాలి మరి? ఆ శరీరం సహకరిస్తుందా చెప్పాలి? బైబిల్ పట్టుకోవాలంటే బరువు మనకి. అంతేనా? మన బరువు, మన యుద్ధం ఏది? మన యుద్ధ రంగం ఏది? ఇదే కదా ఖడ్గం. ఇది పట్టుకోవాలంటే ఎలాగుంటుంది? ఇది పట్టుకోవాలంటే ఎలాగుంది? ఇది పట్టుకో. కానీ ఏ బరువైనా మూసేస్తాం. అబ్బే 50 కేజీలు మూసేస్తాను, అది ఎవరికి కావాలి? ఏమా? లేదా 200 కేజీలు మూసేస్తాను, అది ఎవరికి కావాలి? ఇది మొయ్యాలి. ఆయన పెట్టిన బరువు ఇది. దేవుడు పెట్టిన బరువు అదే కదా. సువార్త ప్రకటించవలసిన భారము ఈ బరువు పెట్టాడు. ఇది పట్టుకుని వెళ్తే ఎక్కడైనా ఒక పాఠం చెప్పగలం. లేదా మనల్ని మనం ఏం చేసుకోగలం? మరి ఇప్పుడు నేను అడుగుతున్నాం, మనము వెళ్ళక, అంతేనా? మనము వెళ్ళక, వెళ్ళేవారిని ప్రోత్సహించక మనం ఎలా వర్దిల్తాం? అందుకు దైవ గ్రంథం ఏమన్నాడు? యెహోవా నాటిన చెట్లు. మర్చిపోతుందా? అవునా? ఇప్పుడు నాటిన చెట్లు ఆయన ఏం చేస్తున్నాడు? నీరు పోస్తున్నాడా లేదా? ఇంకా బోల్డ్ విషయాలు ఉన్నాయి. మాటల సమయాలు లేక నేను ముగించుకోవడానికి దగ్గరకు వస్తున్నాను. ఇప్పుడు ప్రతి వారం మనకి ఏం జరుగుతుందో వాక్యం ఉన్న చోట ఏముంది? అందుకే ఇందాక జీవ వృక్షము, తర్వాత దీప వృక్షము. అందుకే దీపం అంటే లోకానికి మీరు వెలుగు. అవునా కదంటారా? ఇక్కడ వెలిగించబడుతున్నాం, మళ్ళీ ఏమవుతున్నాం? లోకానికి ఇక్కడ జీవాన్ని సంపాదించుకుంటున్నాం, మళ్ళీ ఈ జీవాన్ని లోకానికి పోస్తున్నాం. అంటే నువ్వు దైవం దృష్టిలో ఎలా కనబడ్డావు తెలుసు? ఒక వృక్షంగా పెట్టాడంట నేను. అందుకు దేవుని మందిరంలో నాటబడిన వృక్షాలు. ఇప్పుడు వృక్షం చిగురించిందా లేదా తల్లి? చిగురించిందా లేదా? ఎలా చిగురించింది? యోబు గ్రంథమే. ఒక్క మాట చెప్పేసి నేను ముగింపులోకి వెళ్తాను. ఈ 14 వచ్చేవి ఇందాక చదివారే, అది చాలా విలువైన మాట. అది చాలా విలువైన మాట. అది తీసరా? 7 వచనం అండర్లైన్ చేసుకొని ఎప్పుడైనా సరే, ఎవరికైనా సరే, ఇది మనం ఎవరికైనా ఒక విషయాన్ని చెప్పడానికి పునరుత్థానాన్ని గురించి కూడా మంచి మాట, ఇది మంచి పాఠం. ఇది వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి, అంటే దానికి ఏముంది? చిగురిస్తానని ఒక నమ్మకం ఉంది. తర్వాత దానికి లేత కొమ్మలు వేయునని నమ్మకము కలదు. తర్వాత దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మట్టిలో చిక్కిపోయినను, అది నీటి వాసనము చేత ఏమైంది? అది అటు ఇప్పుడు నీటిని, అది ఒక మాట, నీటి వాసన పీల్చుకుని బతికేసిందంట. ఇప్పుడు వేరు వెళ్తుంది అక్కడికే. ఇప్పుడు నీరు అక్కడ ఉంది, నీరు కాడికి వేరు వెళ్తుంది అక్కడికే. చెప్తున్నానండి. ఇప్పుడు అది వెళ్ళాలి అంటే, ఆ స్థాయికి వెళ్ళాలంటే అది ఏం చేసుకుంటుంది? పీల్చుకుంటుందంట. తన దగ్గరికి ఏం చేసుకుంటుంది? అది పీల్చుకుంటుంది. ఆ పీల్చుకోవడంతో నీరేమైంది? వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే దానికి కొంచెం బలం వచ్చిందో, ఇప్పుడు అది వేరేమైంది? నీటిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు బలమైంది. అలాగే కొంచెం కాతో ఏమనుకోకుండా మన జీవితాల కొంచెం చాలు హోపు. ఏది? నమ్మకం. అందుకు నమ్ముట నీ వలనైతే అది అన్నాడు. ఆ నమ్మకం మన జీవితంలో చచ్చిపోయే పరిస్థితులు మొత్తం జీరో స్థాయిలోకి వచ్చైనా సరే, నమ్మకం ఉంటే మళ్ళీ మన జీవితాన్ని ఏం చేస్తానన్నాడు? ఆయన చిగురిస్తాడు. ఎండిన ప్రదేశంలో ఉన్నా కూడా ఏం చేయగలడు ఆయన? మరి యేసుప్రభు అలా చిగురించలేదా? ఇప్పుడు ఆయన మనకు రోల్ మోడల్.
ఆయనే మనకు మాదిరి. అలాగే మన జీవితాల్లో కూడా ఏదైనా ఒక్కోసారి అలాగే వెళ్తాం, ఒక్కోసారి కింద గడిపోతాం. కింద గడిపోయి అయినా సరే మనకేముండాలి? నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటే మళ్ళీ ఏమవుతాం మనం? చిగురిస్తాం. ఇలా చిగురిస్తాం, జాగ్రత్తగా ఉండాలి. ఇలా చిగురిస్తున్నాం, కానీ మధ్యలో ఏముండాలి? ఆ చిగురించిన ఆ కొమ్మ ఎదిగిన ఎప్పుడు కూడా దేంతో ఉండాలి? నీటి వాసన, నీటి మీద ఆధారపడి ఉంది అది. ఏమా ఒకవేళ ఎదిగిన తర్వాత గర్వించామనుకోండి, నీరు కట్ చేయడం అనుకోండి, తర్వాత ఏమైపోతాం? అలాగే వాక్యం లేదనుకోండి, ఏం సుఖం? ఇప్పుడు జీవవాక్యము లోకమందు మీరు ఎలా కనబడుతున్నారు? ఏది పట్టుకుంటే అంతే కదా. ఇప్పుడు ఆ వాక్యం మన పక్కన పెట్టామనుకోండి, మనలో వెలుగారిపోయింది, మనలో నీరు పోయింది. ఆ తర్వాత ఏమైపోతున్నాయి? ఎండిన మొక్కలైపోతున్నాం. ఓకేనా? ఎండిన మొక్కలైపోతున్నాం, బలం పోతుంది, ఏం సుఖం? అందుకే వారు ముసలితనమందు కూడా వారు ఏం చేస్తున్నారట? ఎవరో నీతిమంతులు. అందుకని మరలా ఒక విషయం చూసుకోండమ్మా. అలాగే హన్నా ప్రవక్త దేవుని సేవ చేయడానికి ఏనాడైనా ఏదైనా చెప్పిందా? లేదు. అలాగే ఇందాక మనకి కాలేబు. అమ్మా ఒక విషయం చెప్తాను, తప్పు అనుకోద్దు. మనం ఎక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళాలి అంటే మన బాగా చూసిన వెంటనే డాక్టర్ గారు లోపలికి రమ్మండి. పొద్దున్న వెళితే సాయంత్రం చూస్తాడు. అవునా కదంటారు? ఎంత ఓపిక తెచ్చుకోవాలి, ఎంత ఓపిక తెచ్చుకోవాలి. అంత ఓపిక తెచ్చుకుని ఆ 2 చేతులు ఎట్టి బతిమాలుకుని మళ్ళీ రేపు రమ్మంటే వెళ్ళాలి, మళ్ళీ పరీక్షలు ఏమంటే వెళ్ళాలి. ఇలా చెప్పాలంటే హాస్పిటల్ ఒక నరకం. కానీ దేవుని దగ్గరికి మనకు నరకమా సంతోషమా? కదా. ఈ సంతోషాన్ని కూడా మనం ఏం చేసుకోకుంటున్నాం? పాడు చేసుకుంటున్నాం. అదొక నరకంగా భావిస్తున్నారు. అది ఎప్పుడూ ఉండకూడదండి. ఇప్పుడు మనం నేర్చుకున్న మాటలే చివరగా ఇందాక మనం చదువుకున్నాం కదా, ఏది? లోకా సువార్త. ఆ మాట చెప్పి నేను ముగించేస్తాను. లోకా సువార్త 20వ అధ్యాయము 29వ వచనం. మనసు పెట్టండి. ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. చూడండి, అంజూరపు వృక్షమును సమస్త వృక్షమును చూడుడని శిష్యులతో చెప్తున్నాడు. అవి చిగురించుట చూచి, అంటే వసంతకాలం వచ్చిందంటే వాటికి ఏమొచ్చినట్టు అమ్మా? అంటే చిగురించింది అంటే వసంతకాలం వచ్చింది కనుక అవి చిగురించబడి, చిగురించటాన్ని బట్టి వసంతకాలం వచ్చిందని అర్థం, అంతే కదా. చిగురించటం బట్టే వసంతకాలం వచ్చిందని, అంతే కదా. ఇప్పుడు ఆ చిగురికి కాలానికి చూపించాడు ఆయన, అంతేనా? చిగురికి దేవుడు చూపిస్తున్నాడు, మనకి చిగురు కనబడుతుంది కానీ కాలం కనబడతల. ఇప్పుడు ఆ చిగురుని బట్టి ఇది వసంతకాలం అన్నారు. ఏమంతే? వర్షం వచ్చినప్పుడే కదా వర్షాకాలం అన్నాం, ఎండ వచ్చినప్పుడే కదా ఎండాకాలం అన్నాం, అంతేనా? చలి వేసినప్పుడే కదా చలికాలం అన్నాం. అలాగే వసంతకాలం ఏంటయ్యా అంటే వృక్షాలు చిగురించినప్పుడు అది వసంత కాలము. ఓకేనా? రైట్. ఇప్పుడు చదువుతాం దాని. ఇప్పుడు మనకే ఇందాక చెప్పాను, వృక్షాల గురించి మాట్లాడాల, మన గురించి మాట్లాడాడు లేదా? చెప్పాలి, మనమే కదా వృక్షాలు. ఇప్పుడు చూడండి అక్కడ తర్వాత, అటువలి మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు అంటే ఇప్పుడు వసంతకాలం ఎలాగైతే చిగురుని బట్టి, అలాగే దేవుని రాజ్యం మీరు ఎలా తెలుసుకుంటారయ్యా అంటే ఇక్కడ కలుగుతున్న శ్రమల బట్టి, అంతేనా? ఆయన అనేక శ్రమలు అనుభవించి ఏమయ్యాడు? మరణించి సమాధి చెబడి తిరిగి లేచాడు. లేచిన తర్వాత ఏమయ్యాడు? ఆయన రాజ్య స్థాపన చేసి వెళ్ళాడు. చేశాడే లేదా? ఇప్పుడు ఆ రాజ్య సువార్తను అపోస్తులు ఏం చేసుకుంటూ వెళ్ళారు? ప్రకటించుకున్నారు. ఎప్పుడు వస్తాయన్నాడు శ్రమలో? పరలోకం చేరేంత వరకు శ్రమలో వస్తాయన్నాడు. 40 దినాలు శ్రమలు కాదు. ఓకేనా? ఎప్పుడు ఏ శ్రమ, ఏ సమస్య, ఏ బాధ, ఏ బలహీనత, ఏ ఇబ్బంది, ఏ ఉపద్రవం మనకి ఎదురవుతుందో మనకే తెలియదు. కానీ ఒక్క విషయం చెప్తున్నాడు, అలాగే వృక్షాలు కూడా పోల్చాడు కదా. ఇప్పుడు గాలి తుఫాన్లు వస్తాయి కదా, కానీ పడిపోయినా కూడా మళ్ళీ ఏమవుతాయి? ఆ నమ్మకం మనం ఉండాలి. ఒకవేళ ఎప్పుడైనా పడిపోతాం, అంతేనా? నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా తిరిగి అది అలా తిరిగి లెగిస్తాడే అంటే అతనిలో ఉన్న నమ్మకం. అలాగే మన జీవితాల్లో ఓకేనా, ఎప్పుడైనా పరిస్థితి నుంచి పడిపోయినా మరలా ఏముండాలి? చిగురిస్తానన్న నమ్మకం ఉండాలి. మరలా నమ్మకమే కాదు, మనం ఎప్పుడు కూడా నీటి వాసన పీల్చుకుంటూనే ఉండాలి. మన శ్వాస ఊపిరున్నంతకాలం ఆ జీవాధిపతిని, మనకు జీవం పోసిన జీవాధిపతిని మనం భూమి మీద ఉన్నంతకాలం ఆయన జ్ఞానపు వాసన పీల్చుకుంటూనే ఉండాలి.
అంతేనే కదంటారా? వదిలేద్దామా వదిలేద్దామా అంటున్నానండి. వదిలేస్తే ఎండిపోయినట్టే. పీల్చుకున్నా కనుక ఇదిగో చక్కగా ఉన్నాం, ఎవర్ గ్రీన్ అన్నారు. వదిలేసారు కనుక ఎవర్ గ్రీన్ ఏం చేశారు? పక్కనెట్టేశారు. అంతేనా? అలాగే దేవుడు కూడా ఏమన్నాడంటే, నా బలిపీఠం దగ్గర ఏ మొక్క నాటొద్దని చెప్పాడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలకు ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలోకి వెళితే, నా బలిపీఠం దగ్గర ఏ మొక్క నాటొద్దని అన్నాడా లేదా? ఎందుకని? మీరు నాటే మొక్కలు నాకు వద్దు, నేను నాటుకునే మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలు ఎవరు? మనమే. నాటాడా లేదా? చెప్పాలి. నీరు పోసాడా లేదా? చెప్పాలి. నీరు పోసాడా లేదా? పోసాడా? అలా పోస్తానే ఉంటున్నాడా? అదనమాట. ఇప్పుడు మనం ఎదుగుతున్నామంటే ఆయన ఇచ్చిన నీరు అనగా వాక్యం లేకపోతే మనం బ్రతికే లేదు. అందుకే దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలి? నీతిమంతుల వల్లే, ఖర్జూర వృక్షం వల్లే మనం మొవ్వు వేస్తూనే ఉండాలి తప్ప మోడుగా రాలిపోకూడదు. మొవ్వు వేయాలి తప్ప మోడుగా మన ద్వారా ఫలాలు ఇవ్వాలి, అనేకులు వెలిగించాలి, అనేకులు ప్రభు వైపుకి మనం త్రిప్పాలి. ఇప్పుడు చెప్పండి, వసంత కాలంలో ఉన్నామా లేదా ఎండాకాలంలో ఉన్నామా? పరలోక రాజ్యమే వసంతకాలం. అంతేనా? ప్రభు వచ్చేంత వరకు ఆయన రాజ్యం విస్తరిస్తుందా లేదా? ఇప్పుడు మన మనం అందరూ కూడా ఆయన మందిరంలో ఉన్నామా లేదా? మనకి నీరు ఉందా లేదా? మన జీవితాలు చిగురిస్తున్నాడా లేదా? అంటే నీతిమంతులు ఏమవుతూ ఉన్నారు? అంటే ఆ నీతిమంతుడితో ఉన్నాం గనక, ఆయన చిగురు గనక, నీతిమంతుతో ఉన్నాం గనక ఆయన వచ్చేంత వరకు మనం ఏమవుతూ ఉన్నాం? చిగురిస్తూనే ఉన్నాం. ఎలా చిగురిస్తున్నాము అంటే, ప్రభు వచ్చేంత వరకు వసంత కాలంలోనే ఉన్నాం. ఓకేనా? ప్రభు వచ్చేంత వరకు ఎక్కడ ఉన్నామంట? వసంత కాలంలోనే ఉన్నాం. మళ్ళీ అంటే లోకానికి అయితే ప్రత్యేక కాలం, ఎందుకంటే ఆ వృక్షాలకు కావాలి. కానీ దేవుడు నాటిన మొక్కలకే ఎక్కడున్నాయి? ఇప్పుడు వసంత కాలంలో ఉన్నాయి. ఎందుకంటే రాజ్యంతో ఉన్నవాడు వసంత కాలంతో ఉన్నాడు. అందుకే మన జీవితాలు ఏం చేస్తున్నాడు? ఆయన చిగురిస్తున్నాడా లేదా? ఎప్పుడైతే ఈ కాలాన్ని దాటుకుని లోక కాలంలోకి వెళ్ళామో, ఎండిన లోకంలోకి వెళ్ళామో, మన బ్రతుకులు ఏమైపోతాయి? ఆయన అంత ఒక 23 అధ్యాయం చూడండి, ఒక మాట ఉంటుంది. 23 అధ్యాయం 31 వచనం. 31 వచనం. వారు యేసు ప్రభు అన్నాడు చూడండి, వారు పచ్చిమ్రానుకి ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయుదురు అని చెప్పాడు. ఏంటో చెప్పాలి. పచ్చిమ్రానుకి ఏం చేశారంట? ఎలా చేశారు? ఏం చేశారు? సిలువేశారు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా అపోస్తులతోటి? పచ్చిమ్రానుకి ఏం చేశారంట? సిలువేశారు. దాని అర్థం ఏంటంటే, పచ్చగా ఉన్న నా జీవితాన్ని ఏం చేశారు? ఇలా సిలువేసి చంపేశారు. అంటే పాపం లేని జీవితాన్ని నాకు ఎలాగేశారు. ఎండిన అంటే ఎవరు? అపోస్తులే. అంతే కదండి. వారిలో ఏమి లేదు. ఎండిన అంటే దాని అర్థం ఏంటి? వారిలో ఏమి లేదు, పచ్చదనం లేదు, జీవం లేదు. ఇప్పుడు ఒరే పచ్చగా ఉన్న మ్రానికి ఇలా చేశారు, ఎండిన దానికి ఇంకేం చేస్తారు అన్నాడు. అంటే ప్రభుకే తప్పలేదు, మనకెంత అని చెప్పాడు అక్కడ. అర్థమైందండి? మన జీవితాలు ఏంటి? ఎండిపోనియా? ఎప్పుడు పచ్చగా ఉంటాయా? ఎప్పుడు పచ్చగా ఉండేవాడు ఆయన. ఎవరు? ఎప్పుడు నీతిమంతుడు ఆయననా? చెప్పాలా? ఎప్పుడు జీవాధిపతి అంటే దాని అర్థం ఏంటి? ఆయన జీవం పోసేవాడు తప్ప ఆయన జీవం పోసుకునేవాడు కాదు. అలాంటి జీవాధిపతికే ఏం చేసింది లోకం? సిలువేసింది. ఇక నువ్వు ఎండిపోయిన మొక్కవరా, నిన్ను ఎలా ఊరుకుంటుందిరా లోకం అన్నాడు ఆయన. ఓకేనా? ఇప్పుడు ఎండిపోయిన జీవితం ఎక్కడ ఉండాలి? నీకు నీరు ఎక్కడుందో, నిన్ను ఎక్కడైతే ఫలింపు ఉందో అక్కడ రావాలి. ఏమంతేనా? అలా కాకుండా అబ్బే ఏం పర్లేదు కదా అనుకునే పచ్చదనాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళితే ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఫలింపకపోతే తండ్రి ఏం చేస్తాడో? తీసేస్తాడు. తీసేస్తున్న తర్వాత ఏమన్నాడో? కాల్చి అగ్నిలో పోస్తున్నాడు అన్నాడో లేదా? అది కనుక దయించి అర్థం చేసుకుని, ఏమో దేవుడు రాజ్యంలో ఉండటమే వసంత కాలంలో ఉన్నాం. అర్థమైందా కదంటారా? ఉన్నామా లేదా? ఈ వసంతకాలం లోకం ఏమనుకుందంటే, వసంతకాలంలో వచ్చే పౌర్ణమి తర్వాత వచ్చే హిస్టరీ అన్నారు వాళ్ళం. కానీ మనం వాక్యంతో ఉన్న ప్రతివాడు వసంతకాలమే అండి. కనుక ఆ వసంతకాలం ఏంటయ్యా అంటే చిగురిస్తూనే ఉన్నాం కదంటారబ్బా, చిగురిస్తూనే ఉన్నాం. అక్కడ వయసుతో భేదాలేమీ లేవు. అందుకే వారు ముసలితనం ముందు కూడా వారు ఎలా ఉన్నారట?
ఒకవేళ మళ్ళా చెప్తున్నాను, ఒకవేళ మనలో ఏదైనా బలహీనత మనల్ని ఎదగకుండా ఏదైనా చేస్తుంది, మా సమస్య చేస్తుంది, ఆ సమస్యను పక్కనెట్టుకుని మనం ఎదగడానికి ఏం చేసుకోవాలి? వాక్యం దగ్గరికి మనం రావడానికి మన ప్రయత్నం చేసుకోవాలి. అవునంటారు కదంటారు, నాకు వేరుగా మీరు ఏమీ ఫలించలేరు అన్నాడు ఆయన. మనం ఏదో ప్రయత్నాలు చెప్పుకుంటాం, ఏదో చెప్పుకుంటాం, మనకు ఓకే, కానీ దేవునికి అది అంగీకారం కాదు. కనుక దయించి అర్థం చేసుకుందాం. ఓకేనమ్మా? పరలోక రాజ్యమే వసంతకాలం. ఓకేనా? ఇప్పుడు ఆ వసంతకాలమే మనల్ని చిగురించే కాలం. అంతేనా? మనమేనా అందరిని చిగురిస్తున్నామా? నీతిమంతులు ఏమవుతున్నారు? చిగురిస్తున్నారు. అటువంటి కాలంలో ఉన్నాం. మరలా ఎండిపోయిన ఎండాకాలంలోకి వెళ్ళకండి. ఎండిపోయిన లోకం, ఎండాకాలం ఏదయ్యా అంటే లోకాలు. ఆ లోకంలోకి వెళ్ళి నీ సారాన్ని ఎండబెట్టుకునే జీవితం చేయకు. ఎందుకంటే నీ సారం ఎలా ఉండాలి? పచ్చగా ఉండాలి. అంతే కదంటారా? నీ సారం ఎలా ఉండాలి? పచ్చగా ఉండాలి. అప్పుడు ఓకేనా? అతడు పచ్చదనం కావాలంటే ఏమన్నాడు? దేవారాతులు దీన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువన యోరను నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేయునిదంతయు ఎంత ఎంత గొప్ప మాట అండి. మొదటి కీర్తన మనం ఆచరిస్తే చాలు, అంతకంటే ధన్యత మరొకటి లేదు. కనుక ఏదేమైనా ఓపికతో విన్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. వసంతకాలం అని ఈ పాఠానికి హెడ్డింగ్ పెట్టుకుంటారో రాసుకుంటారో, లేదా పచ్చకాలం అని పెట్టుకుంటారో, చిగురిచ్చే కాలం అని పెట్టుకుంటారో, అది మీ ఇష్టం.